సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మీకు తోడయుండునుగాక. 11, 12 తేదీ తెల్లపాడులో సభలు జరుగుతున్నాయి. తప్పకుండా మీరందరూ సభలకు సిద్ధపడగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన సభలు సరిగ్గా 6:30కి ప్రారంభించబడతాయి. కొంచెం పగటిగానే ఉంటుంది. అయినప్పటికీ 6:30కే మన సభలు ప్రారంభం. దయచేసి గమనించండి, సరిగ్గా 6:30కి సభ ప్రారంభమవుతుంది. తప్పకుండా మీరు సిద్ధపడండి. సభలకు రావలసినవారు దగ్గరగా మీరు 5:30 కల్లా సిద్ధపడిపోవాలి. మీకు భోజన వసతులు అక్కడే ఉంటాయి కనుక తప్పకుండా మీరు మీ కుటుంబ సమేతగా ఈ సభలలో పాలుభాగస్తులు అయ్యేటట్టు ప్రణాళికలను ఏర్పరచుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 6:30కి సభలు ప్రారంభమవుతుంది. రెండో రోజు 12వ తేదీ ఉదయకాలం ముందు యవనస్తుల కూడిక ఉంది మందిరంలో. దూర ప్రాంతం నుంచి వస్తున్న దైవజనులు యవనస్తుల జీవితాలకు సరిపడిన అద్భుతమైన వర్తమానమును అందించిన ఉన్నారు. రెండవ రోజు అనగా 12వ తేదీ ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యూత్ మీటింగ్ యవనస్తుల కూడిక ఉంటుంది. తప్పకుండా మీరు పాలుభాగస్తులు అవ్వండి. చాలా మంచి సంగతులు మీరు విని ఆత్మీయంగా మీరు బలపడబోతున్నారు. ఈ యవనస్తుల మీటింగ్లో పాలు పొందులు పొందేవారి గురించి నేను చెప్తున్నాను. మీరు యవనస్తుల మీటింగ్ అయిపోయిన తదనంతరం మీరు ఆత్మీయ తృప్తితో ఆత్మీయంగా బలం పొందుకున్న వారై, ఆత్మీయంగా ఒక వెలుగు వెలిగిన వారై, ఆత్మీయంగా రేపబడిన వాళ్ళై యవనస్తుల మీటింగ్లో నుంచి బయటకు అడుగు పెడతారు. ఆ విధంగా ఈ యవనస్తుల కూడిక జరుగుతుంది. తప్పకుండా యవనస్తులందరూ పాలుభాగస్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు కూడా యవనస్తులు పంపగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలను విందాం. గత వారంలో ఒక వర్తమానాన్ని మనం ప్రారంభించాం. ఒక సబ్జెక్ట్ని మనం ప్రారంభించాము. కొన్ని మాటలను మనం ధ్యానం చేసి ఆ సబ్జెక్ట్ని ఆ వారానికి గాను ఆపివేసి మరొక వారంలో ఆ సబ్జెక్ట్ని కంటిన్యూ చేద్దామని మీకు చెప్పాను. మరొకసారి ముందు మీకు చెప్పబడిన వర్తమానం, ఆ ముఖ్య అంశాలన్నిటినీ మీ ముందు ఉంచుతాను. కొంచెం జాగ్రత్తగా మాటలను మీ హృదయంలో పెట్టుకొని ముందుకు సాగగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన మూలవాక్యముగా లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆదాము దేవుని కుమారుడు అన్న మాటతో మనము ప్రారంభించుకున్నాం ఈ సబ్జెక్ట్ని. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడని ఎలా దేవుని కుమారుడు ఆదామయ్యాడన్న వాక్కులను కూడా మనం ధ్యానం చేశాం. ఆదికాండము 1:26, 27, ఆదికాండము 5వ అధ్యాయం 1, 2, ఆదికాండము 3వ అధ్యాయం 7 వచనాలలో ఆదామును దేవుని కుమారుడు, ఆదాము దేవునికి పుట్టినవాడు అన్న మాటలను మనం ధ్యానం చేశాం. ఆదామును దేవుడు తన స్వరూపములో తన పోలికలో నిర్మించాడు, సృష్టించాడు. తన పోలికలో తన స్వరూపములో ఆదామును సృష్టించాడు, పుట్టించనను లేఖనము రాయబడి ఉంటుంది. తద్వారా ఆదాము దేవునికి కుమారుడయ్యాడు. లూకా సువార్త 3:38 ప్రకారం ఆదాము దేవునికి కుమారుడయ్యాడు. దేవుడు ఆదాముకు తండ్రిగా మార్చబడ్డాడు. వినాలా? నేను చెప్తాను, అప్పుడు చూద్దురు కానీ. ఆదాము దేవునికి కుమారుడయ్యాడు, ఆదాముకు తండ్రి దేవుడయ్యాడు. ఇది ఆదామును గురించి.
భూమి మీద మొదటి మానవుడు గురించి, మొదటి మానవుడిని దేవుడే సృష్టించాడు, దేవుడే పుట్టించాడు. భూమి మీద మొట్టమొదటి మానవుడికి తండ్రి దేవుడే ఉన్నాడు. భూమి మీద మొట్టమొదట ఆదాము అవ్వలకి తండ్రి ఎవరయ్యా అంటే దేవుడు. అలాగే మరి మన సంగతి ఏంటి అని ఆలోచించాం. మన సంగతి ఏంటి? ఆదాము అవ్వలు దేవునికి పుట్టినవారని, ఆదాము అవ్వలు దేవుని కుమారులని మనం చూసాం. ఆదాము అవ్వలకు దేవుడే తండ్రి ఉన్నాడని మనము వాక్య లేఖనాల ప్రకారం గమనించాం. మరి మన సంగతి ఏంటి అని ఆలోచిస్తూ మనల్ని కూడా దేవుడే పుట్టించాడని మనం లేఖనాల ద్వారా చూసాం. మనల్ని కూడా దేవుడే పుట్టించాడు, మనల్ని కూడా దేవుడే సృష్టించాడు. 100వ కీర్తన 3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 22:6 వచనాలను కూడా గమనిస్తే దేవుడే మనల్ని పుట్టించాడు, దేవుడే మనల్ని సృష్టించాడు అన్న లేఖనాలను మనకు కనబడతాయి. ఆదాము అవ్వలను దేవుడే పుట్టించి సృష్టించాడు కనుక ఆదాము అవ్వలకు తండ్రి దేవుడు. నిన్ను నన్ను మనందరినీ దేవుడే పుట్టించాడు, సృష్టించాడు కనుక మనందరికీ తండ్రి దేవుడు. ఆదాము అవ్వలకు దేవుడే తండ్రి, మనందరికీ దేవుడే తండ్రి. మనమందరము దేవుని పిల్లలము. అవ్వాదామైన మనందరమైనను దేవునికి పిల్లలము, దేవునికి పిల్లలము. వాస్తవానికి మనమందరము దేవుని పిల్లలం, మనమందరము దేవుని కుమారులం. మనల్ని దేవుడు పుట్టించాడు. జరిగిన సంగతి ఏంటి? మీకు గత వారంలో కొన్ని లేఖనాలు చూపించాను. యోహాను సువార్త 8:44, మత్తయి సువార్త 3:7, అపోస్తలుల కార్యములు 13:9 లేఖనాలను బట్టి దేవుని కుమారులము, దేవుని పిల్లలమైనటువంటి మనము సాతాను అపవాది కుమారులముగా మార్చబడ్డాము. సాతాను కుమారులంగా మార్చబడ్డాము. అపవాది కుమారులం. బైబిల్ లేఖనం సెలవిస్తుంది, మీ తండ్రి అయిన అపవాది, సర్ప సంతానమా. ఇలా కొన్ని మాటలను మనం గమనించి చూడగలిగితే దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము, దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము కాస్త అపవాదికి పిల్లలంగా మార్చబడ్డాం. అపవాదికి కుమారులం, కుమార్తెలంగా మార్చబడ్డాం. అపవాదే మన తండ్రి అయిపోయాడు. అపవాదే మన తండ్రి అయి ఉన్నాడు. దేవుని పిల్లల నుంచి అపవాది పిల్లలుగా మార్చబడ్డాం. దేవుని కుమారుల నుంచి అపవాది కుమారులుగా మార్చబడ్డాం. దేవుడే మా తండ్రి అయి ఉన్నాడు, కానీ ఇప్పుడు అపవాది తండ్రిగా మార్చుకున్నటువంటి వారు ఉన్నారు. అపవాది కొందరికి తండ్రి ఉంటున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది? ఎందుకు దేవుని పిల్లలు, దేవుని కుమారులు అపవాది పిల్లలుగాను, సాతానుగడి కుమారులుగాను, లేకుంటే సాతానికి బిడలుగాను ఎందుకు మార్చబడ్డారు? ఒకప్పుడు అవ్వకు, ఆదాముకు వాళ్ళకి దేవుడే తండ్రి అయి ఉంటే ఇప్పుడు అపవాది తండ్రి అయి ఉండవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాంటి స్థితిగతి ఏర్పడింది? దేవుని పిల్లలు సాతాను పిల్లలు అవ్వటం ఏంటి? దేవుని కుమారులు సాతానుగడి కుమారులుగా మార్చబడటం ఏంటి అని ఆలోచించి అవ్వ ఆదాము చేసినటువంటి ఒక తప్పిదం. ఏం తప్పిదం? సాతానుగాడు అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక మంచి దేవుడు తినవద్దు అన్న పండుని తినమని ప్రేరేపించాడు. తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని వాళ్ళకు ఆశ పుట్టించాడు. ఈ పండు నువ్వు కూడా తిన్నావంటే నువ్వు దేవతవైపోతావు. ఈ పండు నువ్వు తిన్నావనుకో నువ్వు దేవుళ్ళు అయిపోతావు. నువ్వు ఎక్కడ దేవతవైపోతావో దేవుడు అయిపోతావు అని ఆ పండుని తినొద్దని దేవుడు మీకు చెప్పి వెళ్ళాడు. తిని చూడండి అన్నట్టు సాతాను అవ్వను ప్రేరేపిస్తే
అవ్వ సాతాను ప్రేరేపణకు లోబడిపోయి దేవుడి మాటను, దేవుడి ఆజ్ఞను ధిక్కరించి తిరస్కరించి ప్రక్కన పెట్టి సాతాను మాటను విని ఆ పండు తెంపకొచ్చుకొని తను తిని తన భర్తకు కూడా ఆ పండునిస్తుంది. అక్కడ ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు, దేవుని మాటను తృణీకరించారు, దేవుని మాటను ప్రక్కన పెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి ఏర్పడిందే పాపం. అప్పటి వరకు దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించిన లేఖనం చెప్తుంది. దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టిస్తే, తన పిల్లలను యథార్థవంతులుగా సృష్టిస్తే, తన కుమారులను యథార్థవంతులుగా సృష్టిస్తే, ఆ పిల్లలైనటువంటి వారు సాతానుగాడి మాట విన్నారు, అపవాది మాట విన్నారు, సాతాను మాయలో పడ్డారు. అపవాది మాయలో పడి దేవుడు పెట్టిన ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు, పాపములో పడ్డారు. తద్వారా అపవాది పిల్లలుగా మార్చబడ్డారు, దుష్టుని సంబంధులుగా మార్చబడ్డారు, సర్ప సంతానముగా మార్చబడ్డారు. అర్థమైంది కదండి మీకు? ఒకప్పుడు దేవుని పిల్లలం, అపవాదికి కుమారులంగా మనం ఎందుకున్నాం? ఒకప్పుడు మనం దేవుని కుమారులం, అపవాదికి కుమారులుగా మనం ఎందుకున్నాం అని ఆలోచిస్తే, ఒక వ్యక్తి పాపం చేశారు, ఆ వ్యక్తి గర్భంలో మనం అందరం ఉన్నాం. ఆ పాపం మనందరికీ సంక్రమించింది. తద్వారా మనం అందరం అపవాది పిల్లలమైపోయాం. ఆదాము గర్భంలో మనం లేమా? మీకు అర్థమవుతుందా? ఆదాము గర్భంలో మనం ఉన్నాం. ఆదాము పాపము చేయడాన్ని బట్టి ఆదాము యొక్క పాపం మనందరి మీదికి సంక్రమించేసింది, మనందరి మీదికి వ్యాప్తించింది. ఒకవేళ ఆదాము యథార్థవంతుడుగానే బ్రతుకుంటే మనందరం కూడా యథార్థవంతులుగానే ఉండేవాళ్ళమేమో. ఆదాము గర్భంలో మనం అందరం ఉన్నాం. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం మనందరి మీద ఏలుబడి చేసి మనందరం అపవాదికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. అయితే మనము దేవుని కుమారులుగా మార్చబడాలి. అపవాది కుమారులమై ఉన్నాం కదా, సాతాను గడికి సంబంధులమై ఉన్నాం కదా, పాపం చేయడాన్ని బట్టి దుష్టుని సంతానమై ఉన్నాం కదా, మరల మనము దేవుడి కుమారులుగా మార్చబడాలి. ఒకప్పుడు దేవుని కుమారులమి అపవాది కుమారులమయ్యాం. పాపం చేయడాన్ని బట్టి, పాపములో పడడాన్ని బట్టి, పాపాన్ని జరిగించడాన్ని బట్టి దుష్టుడి సంతానమయ్యాం. మరల మనము దేవుని కుమారులముగా మార్చబడాలి, దేవుని కుమారులంగా మార్చబడాలి. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. మొదట ఏం చేస్తాడు? తన తండ్రి దగ్గర బ్రతుకుతూ తన తండ్రి దగ్గరే ఉంటూ తన తండ్రితోనే ఉంటుంటాడు. కొన్నాళ్ళకి ఏం చేశాడు? నా తండ్రి వద్దు, నాకు తండ్రి వద్దని తండ్రిని విడిచి, తండ్రిని వదిలేసి అపవాది చూపించిన ఆకర్షణీయతకు లోబడి, అపవాది చూపించిన ఆ లోకాకర్షణలో పడిపోయి తండ్రిని విడిచి విసర్జించి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఈ తప్పిపోయిన ఈ కుమారుడు తన తండ్రి కుమారుడే. ఎప్పుడైతే తండ్రి మాటను ధిక్కరించి, తండ్రి మాటను పిడిచెవిన పెట్టి, తండ్రి మాటను తృణీకరించి, ఆజ్ఞ అతిక్రమించి అపవాది మాట విని అపవాది వెంట వెళ్ళిపోయాడో ఈడు అపవాది కుమారుడయ్యాడు. ఎందుకంటే అపవాది ఏం చెప్తే అది చేస్తున్నాడు. అపవాది ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాడు. అపవాది ఎలా బ్రతికిస్తే అలా బ్రతుకుతున్నాడు. ఎలా ప్రేరేపిస్తే అలా బ్రతుకుతున్నాడు. అపవాది కుమారుడయ్యాడు. ఈ అపవాది కుమారుడైనటువంటి ఇతను ఒకరోజు ఏం తినడం మొదలుపెట్టాడు? పందులు పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాడు. పందులు పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఒక ఆలోచన వచ్చింది మనలోడికి. అయ్యో, నా తండ్రి దగ్గర నేను ఎలా తింటున్నా, నా తండ్రి దగ్గర నేను ఎలా ఉంటున్నా, నా తండ్రి దగ్గర ఉన్న పని వాళ్ళు ఎంతమంది, నా తండ్రి దగ్గర నాకున్న రాయల్టీ ఎంత గొప్పది అన్న పశ్చాత్తాపము తనలోకి వచ్చి మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని తిరిగి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చాడండి. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? ఆ కుమారుడు వెనక్కి తిరిగి రాక హత్తుకొని ముద్దాడి కౌగిలించుకొని నూతన వస్త్రాలు ధరించి ఉంగరం కూడా పెట్టాడండి.
ఎగ్జాక్ట్లీ ఇదే సందర్భాన్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతూ దీంతో పోలుస్తున్నా. మన దేవుని కుమారులం పాపము చేయడాన్ని బట్టి అపవాది కుమారులం అయిపోయాం, సాతాను గడికి సంబంధులం అయిపోయాం, అపవాది సంతానంగా మనం మార్చబడ్డాం. మరలా మనము దేవుని కుమారులంగా మారాలి. మరలా మనము దేవుని కుమారులంగా మారాలి. మరలా మనము దేవుని బిడ్డలంగా మారాలి. మరలా మనకు దేవుడే తండ్రి అవ్వాలి. మరలా మనకు దేవుడే తండ్రి అవ్వాలి. మరలా మనము దేవుని కుమారులంగా మారాలి. మరలా మనము దేవునికి బిడ్డలంగా మారాలి. ఎవరైతే దేవుని కుమారులుగా మార్చబడతారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా మార్చబడతారో, ఎవరికైతే దేవుడు తండ్రి అయి ఉంటాడో వాళ్ళకున్న ఆశీర్వాదాలు ప్రకటన గ్రంథంలో చూపించాను. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాళ్ళకి ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి? వారు ప్రతి కన్నీటి బాష్ప బిందువును దేవుడు తుడుస్తాడంట. దేవుడి కుమారులై ఉన్న వారికి వారు కన్నీటి బాష్ప బిందువులను దేవుడు తుడుస్తాడంట. దేవుడి కుమారులై ఉన్న వారికి బాధ లేదు, వేదన లేదు, ఏడ్పు లేదు. వాళ్ళకి ఇంకా బాధ లేదు, వాళ్ళకి ఇంకా వేదన లేదు, వాళ్ళకి ఇంకా ఏడ్పులు లేవు. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళు చేయబోతున్నారు. ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడతారో, ఎవరైతే దేవుని కుమారులు అవుతారో వాళ్ళందరూ బాధ లేని, ఏడుపు లేని, వేదన లేని, దుఃఖము లేని దినాలను చూడబోతున్నారు. వారందరూ ప్రతి కన్నీటి బాష్ప బిందును దేవుడు తొడవబోతున్నాడు. వారందరి మీదికి రెండవ మరణం ఉండదు. దేవుని కుమారులై ఉన్న వారందరి మీద రెండవ మరణం ఏలుబడి చేయదు. ఏంటి రెండవ మరణం? నరకం. దేవుని కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండవ మరణం ఉండదండి. నరకం అనేది వాళ్ళకు ఉండదు. నరకం అనేది వాళ్ళకు ఉండదు. పాతాళానికి వారు వెళ్ళరు. దేవుని కుమారులుగా మనం బ్రతికితే, దేవుని కుమారులుగా మనం ఉంటే, దేవుని కుమారులుగా మనము జీవిస్తే, దేవుని కుమారులు మనమైతే మనకున్న ఆశీర్వాదాలు ఇవి, మనకున్న దీవెనలు ఇవి, మన ఆస్తది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను చెప్తున్నాను, ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్నీరు కాచి భూలోకంలో శ్రమలో వేదనలు అనుభవిస్తూ బ్రతుకుతున్న నీవు బాధపడకు, దుఃఖపడకు, వేదన పడకు, కృంగిపోకు, బలహీనపడకు. ఈ లోకంలో ఈ కన్నీరు, ఈ లోకంలో ఈ బాధలు, ఈ లోకంలో ఈ కష్టాలు, ఈ లోకంలో ఈ శ్రమలు, ఈ లోకంలో ఈ వేదనలు ఒకానొక దినముందు నీవు దేవుడి కుమారుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతకగలిగితే కన్నీరు లేని, బాధ లేని, వేదన లేని, దుఃఖము లేని దినాలను నీ బ్రతుకులను చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇది రెండవ రాకడలో జరుగుతుంది. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతికితే మహా అయితే ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయాయి నీ జీవితంలో. ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావంటే 20. సాగదీసి లాగదీసి నేలకేసి బాధితే ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావయ్యా అంటే ఇంకొక 80, 70. 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు నువ్వు బతికేసరికి భూమి మీద నువ్వు ఉన్నా లేనట్టే. ఎందుకు? నీ స్థితిగతి అలా ఉంటుంది. ఏ స్థితిలో ఉంటావు అప్పుడు? నువ్వు పెడితే కానీ తినలేవు, లేపితే కానీ లేలేవు, ఏరే కట్టి చేతికి ఇస్తే కానీ నిలబడలేవు. అప్పుడు నీ స్థితి ఏంటంటే భూమి మీద ఉన్నా లేనట్టే, బ్రతుకుతున్నా బ్రతకనట్టే. అలాంటి స్థితి 70, 80 అనేసరికి ఇక్కడ కూర్చున్న మనందరము ఇంకొక 40 సంవత్సరాల్లోగా విత్తు నాతో కూడా సహా, ఇది ఈడితో సాల్మన్తో కూడా సహా ఇంకొక 40 సంవత్సరాలకి కుంకి మంచము ఎక్కాల్సిందే, కుంకి మంచము పట్టాల్సిందే, 3వ కర్ర చేతికి రావాల్సిందే. అప్పుడు మనం భూమి మీద ఉన్నా లేనట్టే. అంటే మెట్టుకు వాల్యుబుల్, మనకు ఉపయోగకరమైన వయసు ఎంత అంటే ఎంత? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలే ఫైన్.
ఇంకక్కడి నుంచి ఏదన్నా పని చేద్దామన్నా ఏది ఎక్కడ పట్టుకోపోతుందో తెలియదు. ఏదన్నా తిందామన్నా ఏ పళ్ళు ఇరుగుద్దో తెలియదు. ఎక్కడికైనా పరిగెడదామన్నా ఎక్కడ ఏం ఊడిపోతో కూడా తెలియదు. అలాంటి దయనీయమైన స్థితిలోకి వస్తాం మనం. మరి ఆ యేసు ఉన్నా లేనట్టేగా భూమి మీద. ఆ యేసు మనకు ఉన్నా లేనట్టే. గట్టిగా ఒక 40 సంవత్సరాలు లేదా ఒక 30-20 సంవత్సరాలు. మా అత్తకైతే ఒక 30 వేసుకో. ఆ యేసు మల్లేశ్వరమ్మ గారికి ఒక 30, ఆంటీకి ఒక 30 వేసుకో, ఒక 20 వేసుకో వాళ్ళ అకౌంట్లో. ఆల్రెడీ 40 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంక 50కి వచ్చిన వాళ్ళు అయితే ఇంక 20 వేసుకోండి మీ అకౌంట్లో. ఇంకా మా ఫోటోలు అంటావు ఆదాపు 25 అయిపోయింది, ఇంక 25 వేసుకో. మా దాకా వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి ఆహార పదార్థాలు తినే మేము 50కే 50. కళ్ళు చూపోతాయి, చేతిలో కత్తి వస్తుంది, నడుములు కాళ్ళు ఇరుగుతాయి, నడుముల కాళ్ళని వంగిపోతాయి. రాబోయేటువంటి సమాజం అదేందో కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్టున్నామంటే ఓళ్ళు పెద్దోళ్ళు ఉన్నట్టు మేము ముసలోళ్ళం ఉన్నట్టుంది వ్యవహారం. గట్టిగా అర్ధగంట పని చేయలేం, గట్టిగా గంట సేపు నిలబడలేం, గట్టిగా 4 రాళ్ళు ఎత్తలేం, అటు ఇటు తిరగలేం. ముసలోళ్ళు మేమా వాళ్ళనేది ఒక్కోసారి అర్థం కాకుండా పోతుంది. కొందరిని చూస్తుంటే ఎంత కోళ్ళం మేమో ముసలోళ్ళం అర్థం కావట్లా. కనుక నా ప్రియులరా నేను ఏమంటానంటే ఇంకొక 20-30 సంవత్సరాలను మహా అంటే భూమి మీద బ్రతుకుతావు. ఆ తర్వాత కన్నుమూయాల్సిందే. కన్నుమూసిన తదుపరి అస్సలు జీవితం ఆరంభమవుతుంది, అస్సలు బ్రతుకేంటో ఆరంభమవుతుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే కన్ను మూసిన తర్వాత ఇక నీకు ఏడుపు అనేది ఉండదు. ఏంటన్నా అక్కడికి వెళ్ళా కూడా మన శరీరం భూమి మీద ఉంటే అక్కడ ఏడుపు ఉంటుందా అంటే ఉంటుంది. నువ్వు మహిమ శరీరాన్ని ధరించుంటావు, నీకు బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అదే ధనవంతుల లాజరు చరిత్ర కూడా మనకు కనబడుతుంది. అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ బాధలు ఉంటాయి, అక్కడ దుఃఖం ఉంటుంది, అక్కడ వేదన ఉంటుంది. ఎవరైతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా భూమి మీద బ్రతుకుతారో, ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలుగా భూమి మీద జీవిస్తారో వాళ్ళు మరణించిన వాళ్ళు మహిమ శరీరాన్ని ధరించుకుంటారు. పరలోకమా పరదేశకు వెళ్తారు. అక్కడ వారికి కన్నీరు ఉండదు, అక్కడ వారికి బాధ ఉండదు, అక్కడ వారికి ఏడుపు ఉండదు, అక్కడ వారికి వేదన ఉండదు. అక్కడ ఎప్పుడు వారు సంతోషం, ఎప్పుడు వారు ఆనందం, ఎప్పుడు వారు స్తుతి ఆరాధనలో బ్రతుకుతూ ఉంటారు. దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు బ్రతికితే, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు బ్రతికితే నీ మీద రెండవ మరణం ఏలుబడి చేయదు. అనగా నరకానికి నువ్వు వెళ్ళవు, నరకానికి నువ్వు వెళ్ళవు. ఈ భూమి మీదనే దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నువ్వు బ్రతకకుండా అపవాదికి కుమారుడిగా అపవాదికి కుమార్తెగా నువ్వు బ్రతుకుతూ ఇలాగే నీ జీవిత యాత్రను ఆ 20-30 సంవత్సరాలకి ముగిస్తే నువ్వు ఎక్కడుంటావు? ఇప్పుడు చెప్పేయండి. నీకుండేది వేదన, నీకుండేది బాధ, నీకుండేది దుఃఖం, నీ మీద నువ్వు అల్లాడేది బాధ. నువ్వు నరకముకి పాత్రుడి. అపవాదికి దుష్టుడికి కుమారుడిగా కుమార్తెగా నువ్వు బ్రతికితే నీకొచ్చే దీవెనలివి, నీకొచ్చే ఆశీర్వాదాలు. ఈ భూమి మీద దుఃఖం, నరకంలో కూడా దుఃఖమే. ఈ భూమి మీద వేదన, నరకంలో కూడా వేదనే. ఈ భూమి మీద ఎన్నిసార్లు కోరుకుంటావు మీ ఆయన మీద పళ్ళు, ఎన్నిసార్లు కోరుకుంటావు మీ కుమారుల మీద పళ్ళు, ఎన్నిసార్లు కోరుకుంటావు డబ్బులు. ఆ నెల పొద్దు డబ్బులు అడగడానికి వచ్చినడికి ఇది పళ్ళు. ఆడ నిరంతరం కరుగుతూనే అని. ఎక్కడాది? నరకంలో. నరకంలో కొరుకుతూనే ఉండాలి ఇక నువ్వు పళ్ళు. ఆ వేదన వర్ణనాతీతమైనది, ఆ బాధ వర్ణనాతీతమైనది, ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఆ నరకం. నువ్వు సాతాను గడి కుమారుడిగా కుమార్తెగా ఈ బ్రతుకున్న 20 సంవత్సరాలు సాతాని కుమారుడిగా కుమార్తెగా బ్రతికి నువ్వు ముగించేస్తే, లేకుంటే నీకున్నటువంటి ఈ 40, 30, 50 సంవత్సరాలు సాతాని కుమారుడిగా కుమార్తెగా నువ్వు ముగించేస్తే ఈ భూమి మీద నువ్వు ఏదైనా అనుభవించి, ఈ భూమి మీద నువ్వు కష్టం అనుభవించి, ఈ భూమి మీద నువ్వు ఏడ్చి, ఈ భూమి మీద అల్లాడి మరలా అక్కడికి ఏం చేయాలా? నరకంలో పోయి అనుభవించాలి. ఎంత దయనీయమైన స్థితి చూడు.
ఈడా అనుభవించి ఆడా అనుభవించాల. ఏడైనా ముగింపు ఉంది, ఆడ ఇంక ముగింపు లేదు నీకు. 4 రోజులు వేదనకు బాధనకు నువ్వేమైపోతున్నావు? ఈ బతకడం కంటే సావడం బెస్ట్ అంటున్నావు. నరకంలో ఇంకా సావడానికి కూడా నీకు అవకాశం లేదు. ఈ బతకడం అన్న ఇంక అనుకోవడమే తప్ప చేసేదేమి లేదు, నువ్వు అనుభవించడం తప్ప. ఇంకా నరకంలో నువ్వు వేదన అనుభవిస్తూనే ఉండాలి, నరకంలో బాధను అనుభవిస్తూనే ఉండాలి, నరకంలో నిరంతరం దుఃఖం ఉంటుంది, నరకంలో నిరంతరం ఏడుపు ఉంటుంది, నరకంలో నిరంతరం పండ్లు కొరుకుతూ ఉంటుంది, నరకంలో నిరంతరం అరుస్తూనే ఉంటాం. ఎంత దయనీయమైన స్థితి, ఎంత దయనీయమైన స్థితి. పొరపాటున కాలు జారి నరకంలో పడ్డావనుకో, పొరపాటున కాలు జారి నరకంలో పడ్డావనుకో, ఈ లోకంలో వేదనలో ఆడ ఇవన్నీ శ్రమలు, కష్టాలు, బాధలు, వేదన ఆడ కూడా అనుభవించాల్సిందే. ఈ లోకంలో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతుకు. ఇప్పుడు వేదనలు ఉండొచ్చు నీకు, ఇప్పుడు కష్టాలు ఉండొచ్చు నీకు, ఇప్పుడు బాధలు ఉండొచ్చు నీకు, ఇప్పుడు కన్నీరు ఉండొచ్చు నీకు, ఇప్పుడు నువ్వు అంగలాడుస్తూ ఉండొచ్చు. విను, 20 సంవత్సరాల తర్వాత, లేదంటే 30-40 సంవత్సరాలు నీ పోకడో ప్రభు రాకడో వచ్చిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉండబోతుంటే, ఇక నీకు కన్నీరు లేదు, ఇక నీకు దుఃఖం లేదు, ఇక నీకు ఏడుపు లేదు, ఇక నువ్వు బాధపడన అవసరం లేదు, ఇక నువ్వు వేదన పడన అవసరం లేదు, ఇక పళ్ళు కొరికే అవసరత నీకు లేదు. నువ్వు ప్రశాంతంగా, ఆహా అనారోగ్యం లేదు, ఆ యేసయ్యాడ పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉంటే ఆయన ముఖమును చూసుకుంటూ, ఆడ సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, ఆయనే వెలుగు, ఆకలి దప్పులు లేని రాజ్యం, బంగారు వీధులవి. ఆహా, బంగారు వీధుల్లో మనం తిరగబోయేది బంగారు వీధులండి. పాలిస్ రాళ్ళు తిరుగుతుంటేనే ఆగట్లేడ, నిలవట్లే జనాభా, టైల్స్ మీదనే నిలవట్లా, టైల్స్ మీదనే ఆగట్లే జనాభా, బంగారు వీధులు. ఆహా, ఎట్లా ఉంటుందో, జీవజలపు నది, ఏడుపు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, కన్నీరు లేదు, రోగము లేదు, వేదన లేదు. ఎంత అద్భుతమైన జీవితం అది, ఎంత శ్రేష్టమైన జీవితం అది, ఎంత ఉన్నతమైన జీవితం అది. ఆ జీవితాన్ని మనం చూడగలుగుతాం దేవుని కుమారులంగా మనం మార్చబడితే, దేవుని కుమారులంగా మనం బ్రతికితే, దేవుని కుమారులంగా జీవిస్తే. లేదు కాదు సాతాను కుమారుడు అనేది బ్రతుకు, ఈడ నీకు వేదన తప్పదు, ఆడ నీకు వేదన తప్పదు, ఈడ నీకు ఏడుపు తప్పదు, ఆడ నీకు ఏడుపు తప్పదు, ఈడ బాధ తప్పదు, ఆడ నీకు బాధ తప్పదు. ఏడ కంటే రెట్టింపు ఉంటుంది, 7 అంతలు ఉంటుంది నీకాడ. ఈడ నువ్వు ఒక్క మారికే అల్లల్లాడిపోతున్నావు, 7 అంతలు ఉంటుంది నీకాడ, 7 అంతలు బాధ, దుఃఖం, వేదన, అల్లల్లాడిపోతావు నువ్వు. అందుకనే ఆ నరకం నుంచి తప్పించుకోమనే దేవుడు వాక్యము ద్వారా ఎక్కువ శాతం నరకాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. నరకాన్ని గురించి ఎక్కువ వాక్యంలో రాయబడి ఉంటుంది. మొన్న ఒక్కొక్క మందిరంలో ఉండింది పాప, మా అక్కకి ఒక అనారోగ్యం అండి, పసికీర్లు అవ్వడాన్ని బట్టి ఒక అనారోగ్యం వచ్చేసింది. ఆ అక్క బ్రతికినంత కాలం టాబ్లెట్లు వేసుకోవాల్సింది. ఎప్పుడు ఏ నరం పట్టుకోబోద్దో తెలీదు, ఎప్పుడు ఏ చేయి పట్టుకెళ్ళిపోద్దో తెలీదు. ఒకరోజు ఫోన్ చేసి అన్న దవడంతా వాసిపోయిందన్న అంటది, ఇంకొక రోజు పని చేసి రెట్ట పని చేయట్లేదన్న అంటది, ఇంకొక రోజు పని చేసి కాలు పని చేయట్లేదన్న అంటది, ఇంకొక రోజు పని చేసి మెడ పని చేయట్లేదన్న అంటది. నిజం, నేను జోక్ చెప్పట్లా. ఇంకొక రోజు ఫోన్ చేసి అన్న లోపల లోపల ఉన్నాయే ఎముకలు సురక్కు 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 అంటున్నాయి అన్న అంటది. ఇంత అక్కకు పసికిర్లు అయ్యాయి, అక్కడి నుంచి ఒక అనారోగ్యం దాన్ని తగులుకున్నది. చచ్చి బ్రతికొచ్చింది. నిజమండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ నిజం. ఒకరోజు ఇదంతా వాసిపోయి కనపడుతుంది, ఇంకొక రోజు ఇది పట్టుకోబోద్ది. ఎందుకు నా ముందే ఉంటుంది, అన్న పట్టుకోమైందన్న, అన్న పట్టుకోమైందని అంటుంది, పట్టుకోమైందన్న చేయి పట్టుకోమైందన్న అంటుంది.
ఈ చెయ్యి వాసిపోతూ ఉంటుంది. చలికాలంలో ఒకలా ఉంటుంది, ఎండాకాలంలో ఒకలా ఉంటుంది, వర్షాకాలంలో ఒకలా ఉంటుంది ఆ యొక్క అనారోగ్యం. ఏ రోజు కుదుటుగా ఉండదు, ఏ రోజు ఆరోగ్యకరంగా ఉండదు, ఏ రోజు బలవంతురాలుగా కనబడదు. దేవుని శక్తి చేత బతుకుతుంది అంతే భూమి మీద. మళ్ళీ పాటలు పాడుతుంది, మందిరానికి వస్తుంది, పరిచయం చేస్తుంది. అంతెందుకండి, మనము ఖాళీ బిందులో ఒక అన్ని చొమ్ముడు నీళ్ళు పోసి అండి ఎత్తలేదు. ఎత్తితే ఏడాడు ఊడిపెట్టో పట్టుకోపోతే తెలియదు. ఏది ఎత్తలేదు. తీసి గట్టి గోప మీద కూడా కొట్టలేదు. అక్క పరిస్థితి అది. ఆ అక్కకు ఒక మాట చెప్పా, మాధురి అక్క, మహా అయితే ఇంకొక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖం రోజు ఏడుస్తుందండి. ఎన్నిసార్లు ఏడ్చి ఫోన్ చేస్తుంది, కుమిలి ఏడుస్తుంది. ఎందుకు బ్రతకాలో అర్థం కావట్లేదన్న, ఎందుకు జీవించాలో తెలియట్లేదన్న, అసలు ఎందుకన్నా నేను అని వేదన పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ ఉంటుంది. ఒకటే చెప్పాను, మందిరంలో చెప్పాను, కంగారు పడకు, దిగులు పడకు, చింతపడకు. ఈ దుఃఖము నీకు ఇంకొన్నాళ్ళే, ఈ బాధ ఇంక నీకు కొన్నాళ్ళే, ఈ కష్టం నీకు ఇంకొన్నాళ్ళే, ఈ వేదన ఇంక నీకు కొన్నాళ్ళే, ఈ ఏడుపు ఇంక కొన్నాళ్ళే. నీకంటూ ఒక రోజు ఉంది, నువ్వంటూ ఒక రోజు ఉంది. నీ పోకడో నా ప్రభు రాకడో జరిగితే ఏడుపు లేని దినాలు, బాధ లేని దినాలు, దుఃఖం లేని దినాలు, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడవబడే దినాలు రాబోతున్నాయి. కొంచెం ఈ భూమి మీద నీ మనుగడ ఉన్నంత వరకే ఈ కష్టము, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ వేదన, ఈ కన్నీరు. ఆ తర్వాత ఇవేమి నీ బ్రతుకులో ఉండవు. ఇక నువ్వు ఎన్ని కాళ్ళు బ్రతికినా, ఇంకా నీ జీవితానికి అంతం లేదు. ఈ అంతం లేని అనంతమైన జీవితంలో నీకు ఏడుపు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, వేదన లేదు. కంగారు పడకు, ధైర్యంగా ఉంది. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనం బ్రతకగలిగితే మనకున్నటువంటి దీవెనలండి, మనకున్నటువంటి ఆశీర్వాదాలు. మరి ఇప్పుడు మనము ఒకవేళ అపవాది సంబంధంగానే మనం బ్రతుకుతూ ఉంటే, అపవాది సంబంధంగానే మనం జీవిస్తుంటే, మనం మొదట దేవుడి కుమారులం కదా, మొదట మనం దేవుని పిల్లలం కదా, మన తండ్రి దేవుడు కదా, తర్వాత పాపము చేయడాన్ని బట్టి అపవాది కుమారులమయ్యాం కదా, పాపము చేయడాన్ని బట్టి దేవుని బిడ్డలమయ్యాం కదా, మన తండ్రి అపవాది అయ్యాడు కదా. ఇప్పుడు మరలా మనము దేవుని కుమారులంగా మార్చబడితేనే మనకి ఆశీర్వాదాలు. మరలా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా మనం మార్చబడితేనే మనకి ఆశీర్వాదాలు. మరి మనము దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా మారాలంటే ఎలా? మొదటి పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మార్చబడతారు. గలతీ పత్రిక 3:26లో ఉంటుంది ఆ మాట. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. విందాం జాగ్రత్తగా. యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మార్చబడతారు. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, ఆదాము అవ్వ పాపము చేయడం తోడనే వాళ్ళు అపవాది సంబంధులుగా మార్చబడ్డారు. దేవుని కుమారులుగా, అపవాది కుమారులుగా, సాతాను బిడలుగా మార్చబడ్డారు. ఆ అపవాది కుమారుల నుంచి, ఆ సాతాను కుమారుల నుంచి మరలా దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మార్చుకోవడానికి మానవులు చేసిన పాపము నిమిత్తం ఆ పాపం అంతటికి ప్రక్షాళన కలగ చేయడానికి భూమి మీదకి ఒక వ్యక్తిని దేవుడు పంపించాడు. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన దేవుడై ఉండి మానవుల్ని తన బిడ్డలుగా, దేవునికి బిడ్డలుగా, దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా మార్చడానికి భూమి మీదికి నరవతారిగా భూమి మీదికి ఆయన దిగి వచ్చి మానవుడి పాపములన్నిటి నిమిత్తం ఆ కల్వరి శిలువలో రక్తము కాచి మానవుడి పాపములన్నిటికీ ప్రక్షాళన చేశాడు. ఆయన ప్రక్షాళన చేశాడు. ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం, నమ్మకం ఉంచుతారో వాళ్ళు మరల దేవుడికి కుమారులుగా మార్చబడతారు, దేవుడికి కుమార్తెలుగా మార్చబడతారు. పాపము చేయడాన్ని బట్టి దేవుడితో ఉన్న బంధం మనం పోగొట్టేసుకున్నాం. దేవునితో ఉన్న బంధం, ఒకప్పుడు అవ్వ ఆదాములు దేవుడితో కలిసి మెలిసి బ్రతుకుతుండే వాళ్ళు.
దేవుడితో మాట్లాడుతుండేవాళ్ళు, దేవుడి వాళ్ళ మధ్యకు వచ్చి మాట్లాడి వెళుతుండేవాడు. అలాంటి ఉన్నతమైన బంధాన్ని పోగొట్టేసుకున్నాం పాపము చేయడాన్ని బట్టి. ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది, ఆ ఏ బంధం అయితే ఆడ పోయిందో మరలా తిరిగి ఆ బంధాన్ని ఏర్పరచడానికి వచ్చాడు. తండ్రితో మనం పోగొట్టుకున్న బంధం, దేవుడితో మనం పోగొట్టుకున్న బంధం తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు ఆ బంధం ఏర్పరచబడడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రము దేవుడికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతారు. వారు మునుపు పోగొట్టుకున్న ఆ బంధాన్ని తిరిగి యేసు ప్రభుతో ఆ బంధాన్ని తిరిగి దేవుడితో మరలా బంధాన్ని కలిగి ఉంటారు. అవ్వ ఆదాములు ఏ స్థితిని కోల్పోయారో ఆ స్థితి మరలా ప్రభు రాకడలో దేవుని కుమారులకు కుమార్తెలకు రాబోతుంది. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులుగా మార్చబడతారు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. రోమ ప్రభుత్వ పరిపాలనలో ప్రధానులు, శతాధిపతులు, అధికారులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా మార్చబడ్డారు. శతాధిపతులండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. చేపలు పట్టే జాలర్లు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అధికారులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. పౌలు శీలను చెరసాల వేసినప్పుడు ఆ జైలు అధికారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన కుటుంబం అంతటా కూడా బాప్తిసం పొందుతారు. దేవుని కుమారులుగా మార్చబడ్డవారు దేవుని కుమారులుగా మార్చబడ్డారు. వాళ్ళంతా ఎంత ధన్యతో, ఎంత భాగ్యమో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుడి కుమారులుగా మార్చబడ్డారు. దేవుని కుమారులుగా మార్చబడ్డారు. నా ప్రియమైనటువంటి వారులారా, నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడి కుమారులంగా మనం మార్చబడతాం, దేవుని కుమార్తెలంగా మనం మార్చబడతాం. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం ఈరోజు ఎలా ఉంది? దగ్గొచ్చినా, తుమ్ములొచ్చినా, జలుబొచ్చినా యేసుక్రీస్తుని వదిలిపెట్టిపోయేటట్టుందా? కొందరి విశ్వాసం అట్లాగే కనబడుతుంది. దగ్గొచ్చినా, జలుబొచ్చినా, ఏది రాని, ఏది అవని ఆ విశ్వాసం ఊడిపోయేటట్టు కొందరి విశ్వాసం ఉంది. అది ఆ విశ్వాసం కాదు, అది వ్యర్థమైన విశ్వాసం. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మార్చబడతావు. తద్వారా ఇదిగో నీ ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి, నీ దీవెనలన్నీ నువ్వు పొందుకుంటావు. రెండో మాట ఏం చెప్పానండి? ఆత్మచేత నడిపించబడిన వారందరూ దేవుని కుమారులు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ దేవుని కుమారులు అని పిలువబడతారని లేఖనము. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? గత వారంలో కూడా చెప్పాను, మరలా మాట్లాడుతున్నాను. మీరు అపోస్తుల కార్యములు విందాం, ఇక్కడి నుంచి విందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులని పిలువబడింది. ఆత్మచేత నడిపించబడటం ఎలా? ఆత్మచేత నడిపించబడాలంటే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ పాపాలను ఒప్పుకొని, మారు మనసు పొంది నీ పాపాలను ఒప్పుకొని నీటి బాప్తిసం పొందాలి.
ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు యేసుక్రీస్తు దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. నీ పాపాలన్నీ ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఇక పాత జీవితం నీలో ఉండకూడదు. పాత రోత బ్రతుకు నీలో ఉండకూడదు. పాతము ఎలాంటి జీవితం నువ్వు జీవించాలో ఆ జీవితం ఇక నువ్వు జీవించకూడదు. మారు మనసు, మార్పు చెందాలని మనసు. అప్పుడప్పుడు చెప్తుంటా నేను, సీతాకోక చిలుక మొదట ఏ స్థితిలో ఉంటుంది? అది బొచ్చు పురుగు, అవునా కదా? స్టార్టింగ్లో ఆ సీతాకోక చిలుక ఒక పురుగు అలా 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 పోతూ ఉంటుంది. అది కూడా చూస్తే అయ్య పురుగు, అమ్మ పురుగు, అక్క పురుగు అని ఈ నుంచి ఎగిరిపడే వాళ్ళు లేకపోలేదు. అది చేతి మీదకి ఎక్కగానే ఇసిరి చేయితో కూడా ఊడేటట్టు కొట్టేవాళ్ళు లేకపోలేదు. కొడితే చేయితో కూడా ఊడిపోద్ది, అంత గట్టిగా వదిలిస్తాం. పురుగు 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 అని. కొన్ని దినాలు గడిచిన పిమ్మట ఆ పురుగు ఇంకొక రూపం దాలుస్తుంది. ఏ రూపం అది? సీతాకోక చిలుక. ఇప్పుడు అంటారు, రామ్మరా నా నెత్తిన, నా చేతుల మీద, నా నెత్తి నూరేగు నా చేతుల మీద పోతున్న దాన్ని కూడా బానివు ఐ ఐ ఐ అని పోయి ఆ రెండు చేతులు పెట్టి దాన్ని లాక్కొచ్చుకుంటా ఉంటాం. చెరువు కడ చేపలు పట్టిన మాదిరిగా ఎడైనా నీళ్ళు ఆగి దాని మీద కూడా ఉన్నాయనుకో సీతాకోక చిలకలు, వెళ్ళిపోయేది ఆ చిలుకలు పట్టుకోవడం, ఆ చిలుకల మధ్యలో వాటి మధ్యలో నిలబడడం, అవి ఒక్కసారిగా లేస్తే ఆహా అనడం. బొచ్చు పురుగులు ఉన్నప్పుడు మారు మనసు అంటే అట్లా ఉండాలండి. మారు మనసు అంటే అలా ఉండాల. నీ బ్రతుకు పురాతనం ఒక పురుగు లాంటిదైతే మారు మనసు పొందిన తర్వాత సీతాకోక చిలుకలాగా మధురమైనదిగా, సుందరమైనదిగా, సౌందర్యవంతమైనదిగా నీ బ్రతుకైపోవాలి. అప్పుడు రాక్షసతనం పోదు, ఇప్పుడు రాక్షసతనం పోదు. అప్పుడు ఆ బ్రతికే, ఇప్పుడు ఆ బ్రతికే. అప్పుడు 10 మంది మన ఎదుటి నిలబడలేడు, ఇప్పుడు ఇంకాస్త పెరిగింది, 20 మంది కూడా మన ఎదుటి నిలబడలేడు. మనము బరిలో పోకమునిపే, బరిలో మనం వెళ్ళేసరికి ఇంకా అవతల కూడా ఉండడు, పై చేయమందే, ఏ మార్పు ఉండదు. ఎంత దయనీయమైన స్థితిగత. మారు మనసు అంటే అది. ఒకప్పుడు నీ పాత బ్రతుకు, రోత బ్రతుకు మారు మనసు పొందిన తర్వాత ఇక ఉండకూడదు. అన్నిటిని నీటిలో సమాధి చేశావు, ఇక అవి నీ బ్రతుకులో మరలా కనబడకూడదు, నీ జీవితంలో మరలా అవి కనబడకూడదు. అప్పుడు తెలియకో తెలుసో కొన్ని పనికి మాలిన పనులు చేశావు, కొన్ని దుష్ట పనులు చేశావు, కొన్ని పాపముతో కూడిన పనులు చేశావు. ఆ టైం తెలుసో తెలియకో ఆ గ్రామానికి నువ్వే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి, దేనికి? గొడవలకి. మారు మనసు పొందిన తర్వాత నీ బ్రతుకల ఉండడానికి లేదు. నీ బ్రతుకల ఉండకూడదు, మారిపోవాలి, మార్పు చెందాలి. అది మారు మనసు. ఆ మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకోవాలంట. నీటి బాప్తిసం తీసుకున్న తదనంతరం వాళ్ళకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయలోకి వచ్చి తెస్టేసుకొని కూర్చుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయలో కూర్చొని ఇంకా వాళ్ళని నడిపించడం ప్రారంభిస్తాడు. నీకు ఆలోచన చెప్తుంటాడు, నిన్ను నడిపిస్తుంటాడు, నువ్వేం చేయాలో చెప్తుంటాడు, నువ్వు ఎలా నడవాలో చెప్తుంటాడు, నువ్వేది చేయాలో చెప్తుంటాడు, ఏది సరైంది కాదో చెప్తుంటాడు. నీ హృదయంలో ఆయన కూర్చొని పరిశుద్ధాత్మను వరాన్ని నువ్వు పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రించుకొని, నిన్ను తన స్వాధీనపరుచుకొని, తన ఆధీనంలో నిన్ను పెట్టుకొని ఇంకా నిన్ను నడిపించడం ప్రారంభిస్తారు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారే ఆత్మచేత నడిపించబడుచున్నవారు.
ఆ పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది నీటి బాప్తిసం పొందిన తర్వాత నీలోకి ఆయన వస్తాడు. ఆయన వచ్చి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తుంటే దీనిని ఆత్మ చేత నడిపించబడటం అన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. గతంలో కూడా నేను జ్ఞాపకం చేశాను గత వారంలో. ఫిలిప్ అనబడిన ఒక వ్యక్తి మనకు కనబడతాడండి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29, 39 చెప్పాలా, చాలా విషయాలు చెప్పాలా త్వరగా. 8, 29, 39. ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. 39. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఆత్మ ఫిలిప్తో అంటుంది ఏమని, ఫిలిప్పో, ఒక వ్యక్తి పలానా మార్గాన గుండా వెళ్తున్నాడు రథంలో, నువ్వెదుర్కొని అతనితో మాట్లాడు అనగానే ఫిలిప్పు ఆత్మ చెప్పినట్టు నడిచాడా, ధిక్కరించాడా? చెప్పాలి. ఆత్మ చెప్పినట్టే ఫిలిప్పు వెళ్ళిపోయాడు. అది ఆత్మ చేత నడిపించబడటం. ఆత్మ చెప్పినట్టే నడిచాడు. ఫిలిప్పో, నువ్వు వెళ్ళాలి అక్కడికి. అయ్యా, నా కాడ సైకిల్ లేదే, నా కాడ స్కూటర్ లేదే, నా కాడ హెలికాప్టర్ లేదే, ఈ సాకులు ఈ సొడ్డులు ఎన్ని ఉండకూడదు. ఫిలిప్పు, నువ్వు వెళ్ళాలి అక్కడికి. ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే, ఆత్మ చెప్పిన మాటకు లోబడిన వాడే ఫిలిప్పు అలాగా వెళ్ళిపోయాడండి. పరిగెత్తుంటాడో నడుచుకుని వెళ్ళుంటాడో ఎలా వెళ్ళాడు ఏమో కానీ ఎగ్జాక్ట్లీగా ఆత్మ చెప్పినట్టు వెళ్ళిపోయాడు. వెళ్తుంటే మార్గంలో ఒక రథం పోతా ఉంది. ఆ రథంలో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక ధనాగారానికి ఒక అధిపతి ఆ రథంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆ పుస్తకమే యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ వాక్యం ఆయనకు అర్థం కావట్లేదు, ఆ లేఖనం అర్థం కావట్లేదు. దేవుడు ఏమన్నాడు, ఫిలిప్పు నువ్వు వెళ్ళు అన్నాడు. ఆత్మ ఏం చెప్పింది, నువ్వు వెళ్ళు అనగానే ఫిలిప్ ఏం చేశాడు, వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీగా ఆత్మ చెప్పినట్టు నడిచాడు. కనుకనే అక్కడ ఒక ఆత్మను రక్షించడానికి వీలైంది. ఇక్కడ ఫిలిప్ కూడా మారం చేస్తుంటే, నాకు బండే లేదు, నాకు బైకే లేదు, నేను వెళ్ళను, నేను బాను, ఇది సమయం కాదు, ఇంకొంచెం ఇలా మారం కూడా చేస్తుంటే ఏం జరుగుండేది? అక్కడ ఆత్మను కోల్పోయి ఉండేవాళ్ళం కదా. ఒక్క ఆత్మ కొరకు ఫిలిప్పుని దేవుడు పంపించేశాడు. ఫిలిప్ ఆ మాటకు లోబడిపోయాడు. ఆ ఆత్మ మాటకు విన్నాడు. ఆ ఆత్మ మాటకు శిరస్సు వంచి వెళ్ళిపోయాడు. వెళ్ళంతోడనే ఒక ఆత్మను రక్షించడానికి వీలైంది. ఒక ఆత్మను రక్షించబడడానికి వీలుగైందండి. ఆత్మ చేత నడిపించబడడం అంటే అది. ఆత్మ ఏం చెప్తే అది చేశాడు. వెళ్ళమన్నాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో చెప్పలా. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటో చెప్పలా. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పలా. నువ్వు వెళ్ళిపో అన్నాడంతే ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. ఫిలిప్ ఆ మాటకు తల ఉంచి శిరస్సు వంచి నడిచాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆత్మ చేత పిలుపు నడిపించబడుతున్నవాడు మనకు కనబడతాడు. మరలా ఫిలిప్పును ఆత్మ కొనిపోయాను అంటే ఎత్తికెళ్ళిపోయాడనేసింది అనుకునేరు. కొనిపోయాను అనగానే ఫిలిప్పుని కాళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడని వేసి ఉంటుందేమో అనుకుంటారు కొంతమంది ఏముంది. అప్పుడెప్పుడో నేను అట్టే అనుకునేవాడిని. ఫిలిప్పు ఆత్మ చేత కొనిపోయాను అనేసరికి నేను ఊహించుకున్నాను, ఫిలిప్పును సొక్కా పట్టుకొని లేపి మరలా యెరూషలేములో దింపుంటాడో, లేకుంటే సమరయాలోని ఇంకో ప్రాంతంలో దింపుంటాడేమో అనుకునేవాడిని. ఆత్మ కొనిపోయినంటే ఆత్మచేత నడిపించబడెను, ఆత్మచేత నడిచెను. ఆత్మచేత మనం నడిపించబడాలి. పలుమార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నా కూడా మనం ఏం చేస్తాము? శిరస్సు వంచం, లోబడం, విధేయత చూపించం. ఓ రోజు ఎస్తేర్ నా దగ్గరికి వచ్చింది. అదే మేము కావలికి వెళ్తున్నాం. ఆ రోజు ఎస్తేర్ చెప్తున్న సాక్ష్యం, అన్న వాస్తవానికి ముందే నేను కావలికి వెళ్ళాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు వెళ్ళకు పోకో ఏదో ఓడు, అమ్మాయి వాక్యంలో చెప్పబడిందంట,
ఆ మాటకి ఇంక నేను వెళ్ళట్లేదు, ఇంక వెళ్ళడానికి ఇష్టపడలేదు, వెనక్కి అడిగేశాను. వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దని మ్యాక్సిమం వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట నన్ను వెళ్ళొద్దు, నీ అడుగులు ముందుకు వేయొద్దు అన్న వాక్కు ఏదో కనబడింది. దాన్ని బట్టి నా అడుగులు ఆపేశాను, ఇంక వెళ్ళదలుచుకోలేదని. ఆత్మచేత నడిపించబడడం ఇంకంతే. ఇంకా 1,00,000 వస్తుందా, 1000 వస్తుందా, 1,00,00,000 వస్తుందా, 10,000 వస్తుందా, 10 లక్షలు వస్తుందా కాదు. ఆత్మ వద్దన్నాడు, వద్దు. ఆత్మ వెళ్ళమన్నాడు, వెళ్తాను. ఆడ శ్రమ ఉన్నాయి, కష్టం ఉన్నాయి, బాధ ఉన్నాయి, ఉపద్రవం ఉన్నాయి, సమస్య ఉన్నాయి, ఆయన చూసుకుంటాడని. ఆత్మ వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతాం. కొన్ని చోట్లకు ఆత్మ వద్దంటది, మనమే వెళ్తాం. ఎక్కడికి చెప్పండి? అది వద్దురా, అది డీజే ప్రోగ్రామ్ అంటది ఆత్మ. వద్దురా, అది మనకు సంబంధించింది కాదంటది ఆత్మ. వద్దురా, అలాంటి చోట్ల మన పాలుపాకొస్తులు అవతొద్దు అంటది ఆత్మ. మనమేమంటాం? నువ్వు ఉండట, నువ్వు అట్టుండు, పోయిరా నేను అన్నాడికి. విన్నాం మనం పరిశుద్ధాత్మ దేవుడి మాట వినం. కాసేపు నువ్వు కూర్చో, ఎన్న లోపలండి పోతుంటా, పోయి ఆనందం నీకు మళ్ళీ వస్తుందా? ఉత్సాహం మళ్ళీ వస్తుందా? ఈ ఊపు మళ్ళీ వస్తుందా? ఈ ఉద్యమం మళ్ళీ వస్తుందా? ఈ రెంకెలు మళ్ళీ వస్తాయా? పోనీ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల మూలుగుతాడంట, ఏడుస్తాడంట. అదే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట లోపల. దానినే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకుడి అన్నాడు. అది మంచిది కాదు, మనకు సరైనది కాదు, మనం వెళ్ళకూడదు, అక్కడ మన అడుగులు ఉండకూడదు, అక్కడ మనం పోకూడదంటే ఏదో ఒక సొడ్డో సాకో పెట్టుకుని మరి వెళ్తాం. సొడ్డో పెడతామో, సాకో చెప్తామో. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, పొయ్యి వచ్చినాక మారలా. అట్లా కాదులే, ఇట్లా ఇందుకు కాదులే, అందుకు కాదులే ఇందుకు అని ఎన్ని సాకులు చెప్తామో. ఆత్మచేత నడిపించబడాలండి ప్రతి క్రైస్తవుడు. దేవుని కుమారుడిగా ఉండాలంటే నువ్వు ఎవరి చేత నడిపించబడాలి? ఆత్మచేత నడిపించబడాలి. నీ సొంత తెలివితో, నీ సొంత జ్ఞానంతో, నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో నువ్వు నడిపించబడి, నేను ఆత్మచేత నడిపించబడుతున్నానంటే చెల్లుబాటు కాదు. సాతానుగాడు అంటాడు. ఎక్కడికి వెళ్ళమని చెప్పేది సాతానుగాడు? సినిమాలకు వెళ్ళమనేది వాడే, డ్యాన్సులు వేయమనేది వాడే, డ్రామాలు వేయమనేది వాడే, మోసాలు చేయమనేది వాడే, జగడాలు ఆడమనేది వాడే, ఇంకా అబద్ధాలు చెప్పమనేది వాడే, ఇలాంటి పిచ్చ పనులన్నీ చేయించేది వాడే, పాపంతో ఉన్న పనులన్నీ చేయించేది వాడే. వాడి మాటను వింటావు. వాడు పో అనగానే వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడిని మాట మాత్రం వినకుండా వద్దు అన్న మాటను ధిక్కరించి పో అన్నోడు సాతానుగాడి మాటని వెళ్ళిపోయి చేసేస్తాంట కొన్ని పనులు. మరలేమంటాం? ఆత్మచేత నడిపించబడుతున్న దేవుని కుమారులం మేము. ఎక్కడి నుంచిరా నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తివి? నువ్వు అనుకుంటున్నావు, నీ భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు ఆత్మచేత నడిపించబడుతున్నానని. వాక్యానికి మాత్రం నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తివి కాదు. రేపు పరలోకంలో మనకు తీర్పు తీర్చడానికి మన ముందు నిలబడబోయే గ్రంథం ఏది? ఈ వాక్యానుసారంగా నీ బ్రతుకుందా లేదని చూస్తాడంతే. ఆడికి వెళ్ళిన తర్వాత నాకు అది తెలీదు, నాకు ఇది తెలీదు, నాకు అలా తెలీదు, నాకు ఎలా తెలియడానికి వీల్లేదు. రే, భూలోకంలో నీకు ఒక గ్రంథాన్ని ఇచ్చింది తెలుసా? అది నా మనస్సు. నువ్వు ఎలా బ్రతకాలో ఆ గ్రంథంలో నీకు అందించిపోయానో ఆ గ్రంథానుసారంగా నువ్వు బ్రతకడం నీ ముందు ఉంచాను నేను. అలా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు బ్రతకలేదు, నీ ఇష్టానుసారం నువ్వు ఆరాధనకి వెళ్ళావు, పాటలు పాడావు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచావు, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికావు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించావు. నా వాక్యానుసారంగా నీ బ్రతుకు ఎక్కడుందరా? నేనేం చెప్పినా నువ్వేం బ్రతికావు అంటాడు. ఆ వాక్యాన్ని బట్టి నీకు తీర్పు తీర్చి, ఈ వాక్యానుసారంగా నువ్వు బ్రతకలేదు కనుక నీ కొరకు ఎదురు చూస్తుంది నరకం అంటాడు. నీ కొరకు ఎదురు చూస్తుంది అక్కడ నరకం. నీవు దానికి ఎంచబడిన వాడు, వెళ్ళు అక్కడికి అంటాడు. ఈ వాక్యం ఆ రోజు నిలబడుతుంది మన ముందు. అందుకనే ఆత్మచేత నడిపించబడాలి. నీ సొంత ఆలోచన చేత కాదు, నీ సొంత శక్తి చేత కాదు, నీ సొంత బలము చేత కాదు, నీ సొంత జ్ఞానం చేత కాదు, ఎవడో చెప్పిన మాటలను బట్టి కాదు, ఎవడో చెప్పిన ఆలోచనలు బట్టి కాదు, అపవాది మాట అంతకంటే కాదు. ఒకటే అండి,
పాపానికి నువ్వు ప్రేరేపించబడుతున్నావంటే అది అపవాది ఆలోచన. ఫైనల్. దేవుడు ఎప్పుడు పాపం చేయమని శోధింపడు. పాపము చేయడానికి లేదా పాప పనులు చేయించడానికి నువ్వు ప్రేరేపించబడుతున్నావంటే అది నీ వెనకల్లా నిన్ను నడిపిస్తున్నవాడు, నీకు ఆలోచన చెప్పినవాడు అపవాది, సాతాను. ఓ తల్లి అనింది, చేయాల్సిన ఎన్ని చేసి నేను దేవుని చిత్తములో నడిచాననింది. చేయాల్సిన ఎన్ని చేసింది, వాక్యానుసారముగా కానివన్నీ చేసి నేను దేవుని చిత్తంలో నడిచాను, ఇది దేవుని చిత్తము అనింది. ఏంటో చెప్పనది, అన్యునికి తన కుమార్తెనిచ్చేసి, అన్యుడికి తన కుమార్తెనిచ్చి ఇప్పుడు అంటది ఇదే దేవుని చిత్తం అంటది. ఇది దేవుని చిత్తమే, ఇంతకు ఆవిడి చిత్తమా? నడిచినంత సాతాను చెప్పినట్టు ఫైనల్గా వచ్చిందంటది ఆత్మదేవుడే నన్ను నడిపించను అంటది. దేవుడే నన్ను నడిపించాలయ్యా అంటది. దేవుడు నిన్ను నడిపించాడా పాపం చేయడానికి? వాక్యానికి విరుద్ధంగా నడిచేటట్టు దేవుడు నిన్ను నడిపించాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాడా? అది దేవుని చిత్తమా? కాదే. పాపం చేసేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెందుకు నడిపిస్తాడు? వాక్యానికి విరుద్ధంగా ఉండేటి వాటిని వాక్యానికి విరుద్ధంగా ఉండేటట్టు, అలాగ నువ్వు బ్రతికేటట్టు, అలాగ నువ్వు చేసేటట్టు దేవుడు నిన్నెందుకు ప్రేరేపిస్తాడు? అది దేవుని చిత్తం ఎందుకు అవుతుంది? ఆత్మచేత నడిపించబడు వారే దేవుని కుమారులు. నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా లేదనేది నీకు నువ్వు ఆలోచించుకోవలసిన సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఇంకా ఆత్మచేత నడిపించబడకుండా వారి బ్రతుకులు సాగుతుంటే ప్రభు పాదాలు పట్టి ఈరోజు అడగండి, అయ్యా ఇక నుంచినైనా ఆత్మచేత నేను నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు నా ముందు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, నాకు ఎన్ని ఇక్కట్లు వచ్చినా పర్వాలేదు, నేనైతే ఆత్మచేత నడిపించబడతానయ్యా. ఆత్మచేత నడిపించబడతాను. నాకు ముందు ప్రమాదం పొంచి ఉన్నా పర్వాలేదు, నేను ఆత్మచేతనే నడిపించబడతాను. నువ్వు ఎలా ప్రేరేపిస్తే అలాగే నడుస్తాను. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. నా ప్రాణం నా గొంతు మీద కత్తొచ్చి కూర్చున్న ఆత్మ చెప్పినట్టే బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేయాలి. ఆత్మ చెప్పినట్టే జీవిస్తాను, ఆత్మ చెప్పినట్టే నడుస్తానయ్యని ఒక గొప్ప తీర్మానంతో మనం ముందుకు అడుగులేయాలి. నేను చెప్పినాను ఈరోజు సంఘంలో సభలను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకి చెప్పిన ఒకే ఒక్క మాట, ప్రాణం పోయినా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారంగా బ్రతుకుతాను. ప్రాణం పోతున్నా పర్వాలేదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారంగా బ్రతుకుతాను. దీనివల్ల ఇలా బ్రతికితే, ఇలా నడిస్తే, ఇలా చేస్తే ఈ నుంచి తీసేస్తారు, నా ప్రాణం తీసేస్తారు, లేకుంటే ఈ సంఘంలో నుంచి నేను వెలివేస్తారన్నా నాకు నో ప్రాబ్లం. వాక్యానికి విరుద్ధంగా నడిచేది మాత్రం లేదు, వాక్యానికి వ్యతిరేకంగా మాత్రం బ్రతికేది లేదు. వాక్యానికి విరుద్ధంగా మీరు ఏం చెప్తే అది చేయడానికి నేనైతే సిద్ధంగా లేను. వాక్యానుసారంగా మీరు ఏమని చెప్పండి, ఆలోచిస్తాను. వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏం చెప్పినా, వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏమి చేయమన్నా, చేయకపోతే తరిమేస్తానన్నా, చేయకపోతే నేను ఇక్కడి నుంచి తీసేస్తామన్నా, చేయకపోతే మెడ మీద కత్తి పెట్టి లేపేస్తామన్నా, వాక్యానుసారంగా నడవడంలో రాజీ పడేది మాత్రం లేదు. ఇదే చెప్పొచ్చే వాళ్ళకి ఈరోజు. దాని విషయంలో రాజీ పడనంటే పడను. ఆత్మానుసారంగా తప్ప నేను ఆత్మానుసారంగా నడుస్తానని చెప్పాను. ఆత్మ ఏది చెప్తే అది చేస్తాను, ఆత్మ నడిపించబడినట్టే నడిపించబడతాను, వాక్యం సారంగా బ్రతుకుతాను, వాక్యానుసారంగానే నడుస్తానని చెప్పి మీకోసం మీ గ్రామంలో ఉంటున్నానని చెప్పి, లేకపోతే మీ పరిచయం మీది కదా సంఘం అని చెప్పి మీరు ఏం చెప్తే చేయను. మీరు ఏం చెప్తే చేయను, మీరు ఎలా చెప్తే అలా చేయను, మీరు ఎలా అనుకూలంగా మీరు ఎలా బోధించమని అలా బోధించను. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఎలా ఉండమని చెప్తుంది, వాక్యం ఎలా బ్రతకమని చెప్తుంది, అలాగే బ్రతుకుతాను, అలాగే బోధిస్తాను, ఆ వాక్యానుసారంగానే జీవిస్తాను. తీసేస్తారా? తీసేయి. వద్దనుకుంటారా? వద్దనుకోండి. చంపేస్తారా? చంపేయండి. రాజీ అయితే పడేది లేదు ఇక్కడ. రాజీ అయితే పడనని ఖండితంగా చెప్పాను. ఇంకా మీ ఇష్టమని రాజీ పడొద్దు. ఆత్మానుసారంగా నడిచే విషయంలో క్రైస్తవులంగా మనం రాజీ పడొద్దు. మహా అయితే ప్రాణం పోతే పోనివ్వండి, పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఇంక ఈ లోకంలో బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖములు ఎన్ని పోతాయి. పరలోకంలో ప్రశాంతంగా ప్రభుత్వం ఉండొచ్చు.
అబ్రహాము రూమును అలా అనుకొని ఒక మంచి కీర్తన ఒకటి ఎత్తుకొని ఇంకంతకంటే ఇంకేం కావాలా? ఆ ప్రభు ముఖ దర్శనం చూసుకుంటూ వండర్ఫుల్ లైఫ్. పోతే పోనీ ప్రాణం, పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. నీ చేతి ఉంటే చాలు. మూడో మాట ముగిస్తుకుందాం, ఇంకొక మాట చెప్పుకొని కొత్త మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. విందామండి. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. ఎవరయ్యా దేవుని కుమారులుగా మార్చబడతారంటే సమాధానపరిచే మనస్సు కలిగిన వాళ్ళంట. ఏ మనస్సు? మనకు సమాధానపరచగలిగిన వారంగా ఉండాలి, సమాధానపరిచే వారంగా ఉండాలి, సమాధానపరిచే వారంగా ఉండాలి. సమాధానమైన పరిస్థితి, సమాధానమైన వాతావరణాన్ని కలగచేసే వాళ్ళంగా ఉండాలి. వీళ్ళే దేవుని కుమారులు అంట. కొంతమంది వస్తున్నారంటే గుండెలో రైలు పరిగెడతాయి. ఎందుకు చెప్పండి? కొంతమంది అడుగులు మన గృహాల్లో పెడుతున్నారంటే గుండెలో రైలు పరిగెడతాయి. కొంతమంది అడుగులు మన గ్రామంలో పడుతున్నాయంటే గుండెలో రైలు పరిగెడతాయి. వీళ్ళు వస్తే సమాధానంగా ఉన్న గ్రామం కూడా ఒక ఊపేసిపోతారు. సమాధానంగా ఉన్న కుటుంబాన్ని కూడా ఒక ఊపేసిపోతారు. వీరు అడుగే ఆ లెగ్గే గోల్డెన్ లెగ్, అది ఐరన్ లెగ్. అది ఆ అడుగులు ఎప్పుడో ఒకసారి పడుతుంటాయి గ్రామంలో, సంఘాలలో, కుటుంబాలలో. అవి పడినాయి అనుకో, తల్లికి కుమారుడు వేరైపోతారు, అత్తకి కోడలు దూరం అయిపోద్ది, ఆ ఇంట్లో అన్నదమ్ములు కాస్త డిస్టెన్స్ పెరిగిపోద్ది. వీళ్ళ పని అంతా ఏంటంటే అసమాధానాన్ని గురించి కలగజేయడమే. అసమాధానం నిమ్మలంగా ఉండనీరు. వీళ్ళు సమాధానపరిచే మనసు ఉన్నది వీళ్ళకి. ఎంతవరకు గొడవలు పెట్టడం, తగాదాలు పెట్టడం, ఉన్నోళ్ళు కూడా ఎడగొట్టడం, ఉన్నోళ్ళు కూడా చీల్చడం, ఇదే పనిలో ఉంటారు. నీ కాడికి వచ్చి నీ మాట చెప్పిపోతారు, నా కాడికి వచ్చి నా మాట చెప్పిపోతారు. అమ్మో, ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాను. నీ కాడికి వచ్చి నీది చెప్తారు, నా కాడికి వచ్చి నాది చెప్తారు. మన ఇద్దరం అనుకుంటే ఇల్లు గమ్ముకుంటారు. మన ఇద్దరం తనుకుంటుంటే వీళ్ళకి సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది వీళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఒక డాబా హోటల్ దమ్ బిర్యానీ తిన్నంత ఇదైపోయింది. అనదర్ వీధి, ఇంకొక స్ట్రీటు, ఇంకొక వీధి ఎత్తుకుంటారు. వాళ్ళకాడ వెజ్ చెప్పి వీళ్ళకాడ ఇది చెప్పి వాళ్ళతో అనుకున్నాక బస్ స్టాండ్లో పానీపూరి తిన్నంత అట్టే అర్థమైపోద్ది. కొంతమంది వచ్చేసారు వీళ్ళు ఈరోజు, ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా కన్ఫామ్. నేను ఎరుగుతుంది ఇది బాగా, నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఎక్స్పీరియన్స్. ఆ లెక్కు వచ్చిందంటే నా సంఘం కాస్త ప్రశాంతంగా జరుగుతున్న సంఘంలో ఏదో ఒక అలజడి, ఏదో ఒక ఆందోళన. గ్రామస్తులందరూ గుండెను గుప్పెట్లు పెట్టుకొని, అన్నా ఏందన్నా పరిస్థితి, అన్నా ఏందన్న పరిస్థితి, అన్నా ఆ లెగ్గు వచ్చిందంటే ఊర్లోకి ఆ లెగ్గుకున్న పవర్ అలాంటిది. మరి ఉన్నోన్ని విడగొట్టడమా, ఉన్నోన్ని ఓడగొట్టడమా, ఏదో ఒకటి చేయింది వారు. మా ప్రాంతానికి పోవడానికి కూడా నాకు భయం అయిపోయింది ఈ మధ్య. మా స్వగ్రామానికి పోవడానికి కూడా భయం అయిపోయింది. కొన్ని లెగ్గులు ఉన్నాయి, ఆ లెగ్గులు కూడా అడుగు పెట్టినాయి అనుకో, అడ్రస్ లేకుండా మళ్ళీ కలిగిలు తేల్తా. ఆ లెగ్గులు రుచి బాగా చూచి తిని, ఆ ఐరన్ లెగ్గులు పడిని అనుకో, ఇంకేమి లేదు, ఏమి లేదు. ఆ అమ్మాయికి నేర్పించేది ఆ అమ్మాయికి నేర్పించి, ఈ అమ్మాయికి నేర్పించేది ఈ అమ్మాయికి నేర్పించి, ఆ అన్నకి నేర్పించేది ఆ అన్నకి నేర్పించి, మేమందరం కొట్టుకుంటుంటే వాళ్ళు చైర్లో కాళ్ళ మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చొని ఎప్పుడు గొడవలు పెట్టడమే వీళ్ళ పని, ఎప్పుడు తగాదాలు పెట్టడమే వీళ్ళ పని, ఎప్పుడు ఎవరో ఒకరి మధ్య చిచ్చులు పెట్టడమే పని, పొల్లలు పెట్టడమే పని, ఇదే పనిగా పట్టుకొని ఉంటారు. సాతాను సంబంధులు. దేవుని పిల్లలైతే ఏం చేస్తారు తెలుసా? గొడవలు పడే చోటికి, బాగా గొడవలు పడుతున్నాయి అనుకో,
దేవుని బిడ్డలు అక్కడ అడుగు పెట్టారు. ఒక గంట తర్వాత ఆ ప్రాంతం అంతా సమాధానమైపోద్ది. ఎంత పెద్ద తీవ్రమైన గొడవైనా కానీ దేవుని బిడ్డలు అక్కడ అడుగు పెడితే 1/2 గంట, ఒక గంట తర్వాత ఆ ప్రాంగణం అంతా సమాధానపరచబడిపోద్ది, శాంతియుతంగా మార్చబడిపోద్ది. దేవుని బిడ్డలు అలా క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సమాధానపరిచేస్తారు మొత్తం. దేవుని బిడ్డలు ఎప్పుడు గొడవలకు ముందుండరు, తగాదాలకు ముందుండరు, రెచ్చగొట్టడానికి ముందుండరు, పొల్లలు పెట్టడానికి ముందుండరు, జగడాలకు ముందుండరు. దేవుని బిడ్డలు ఎప్పుడు సమాధానం కొరకు ప్రాకులాడతారు. సమాధానం 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 కొరకు ప్రాకులాడే వాళ్ళే దేవుని బిడ్డలు. ఏం పనుడదో కొన్ని సంఘాల్లో కొంతమంది తయారైపోయి ఉంటారు. వీళ్ళ పనంతా ఏంటంటే పాస్టర్ మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పడం, పాస్టర్కి వాళ్ళకి వీళ్ళకి ఏం పెడతారు, గొడవలు పెట్టడం. ఇది ఒక బ్యాచ్ తయారైపోయినది. వాళ్ళకి నిమ్మలంగా ఉండడం ఇష్టం ఉండదు, ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు, సంఘం సమాధానంగా ఉండడం ఇష్టం ఉండదు. దేనో ఒక దాని మీద సంఘాన్నంతా ఒక గలిబిలి చేయాలి, ఒక గందరగోళం చేయాలి. మనకు ఆ స్థితి లేదు. దేవునికి స్తోత్రం. జరిగేటువంటి చెప్తున్నా, లైవ్లో వెళ్తుంది కాబట్టి ఏదో ఒకటి సమాధానం లేకుండా చేయాలి, సంఘాన్నంతా గలిబిలి చేయాలి, సంఘాన్నంతా పాడుదెబ్బగా మార్చాలి. ఇదే ధ్యేయంతో బ్రతుకుతుంటారు కొంతమంది దుష్ట మృగాలు సంఘాలలో. ఆనాడు భారతదేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ వాడు ఒక సూత్రాన్ని పట్టుకొని వచ్చాడు. ఏంటంటే విభజించు, పాలించు. ఈరోజు సంఘాలలో ఉన్నవారే కానీ, గ్రామాల్లో కానీ, కుటుంబాల్లో కానీ కొంతమంది ఈ దుష్ట మృగాలు తయారైపోయి ఏం పాలన ఇది? విభజించు, రెండుగా ఉన్నోళ్ళని విభజించడం, వీళ్ళు పెత్తనం చేయడం, రెండుగా ఉన్నోళ్ళని విభజించడం, వీళ్ళు పెత్తనం చేయడం. అది కుటుంబమైనా, భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా ఎడగొట్టడం, విడదీయడం, విభజించడం, వాళ్ళని పాలన చేయడం. ఇలాంటి దుష్ట మృగాలు కొన్ని ఉంటాయి. వాటితో జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులు అనబడిన వారు ఇలా ఉండడానికి వీళ్ళు ప్రతి ఒక్కరితో ఏం కలిగి ఉండాలా? సమాధానం. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఆదికాండం, త్వరగా రండి. ఆదికాండం 26వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం, 18 నుంచి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలలో త్రవగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. తర్వాత ఇంకోటి ఏం జరిగింది? వారు మరి ఒక బావిని త్రవ్వినప్పుడు, వినాలమ్మ జాగ్రత్తగా, వారు మరొక బావిని త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి తవ్వించాను. దాని విషయం వారు జగడం ఆడలేదు కనుక ఇప్పుడు యెహోవా మాకు ఎడము కలుగు చేసి ఉన్నాడు కనుక మా దేశం మందు అభివృద్ధి పొందుతామనుకునే దానికి రహేబోతు పేరు పెట్టెను. ఇస్సాకు చూడండి 26వ అధ్యాయంలో మొదటి వచనంలో నుంచి మనం గమనించుకుంటూ పోతే అబీమెలెకు నీవు మాకంటే బహు బలం గలవాడవు కనుక మా ఎద్దు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి గేరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. విందాం. ఇస్సాకు ఫిలిస్తీన్ దేశంలో నివసించడానికని వెళ్ళాడండి. ఫిలిస్తీన్ దేశమే. అక్కడ ఫిలిస్తీన్ దేశానికి ఫిలిస్తీన్లకు రాజైనటువంటి అబీమెలెకు ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి, ఇస్సాకు యొక్క ఎదుగుదలను చూసి, ఇస్సాక నువ్వు మా ప్రాంతంలో ఉండడానికి వీలేదయ్యా, నీ అభివృద్ధి ఉన్నతంగా ఉంది, నువ్వు 4 రోజులు ఎక్కడ ఉంటే మమ్మల్ని కూడా వేయలేటట్టున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయా అన్నాడు. ఇస్సాకు అక్కడి నుంచి బయలుదేరి గేరారు ప్రాంతంలోనికి వస్తాడండి. అక్కడికి వచ్చిన తర్వాత ఇస్సాకు ఒక గుడారం వేసుకుని నివసించడం, బ్రతకడం ప్రారంభిస్తాడు, జీవనాన్ని కొనసాగిస్తాడు. ఈలోగా అబ్రహాము తను బ్రతికున్నటువంటి దినాలలో కొన్ని బావులు త్రవ్వించి ఉంటాడు. ఇస్సాకు ఆలోచన చేసి మా నాన్న త్రవ్వించిన బావులు మరలా త్రవ్వుతాము అని పని వాళ్ళని పెట్టి బావులు త్రవ్వించడం ప్రారంభించాడంట. ఒక బావిని త్రవ్వించాడు, నీళ్లు పడ్డాయి. ఇంతలోకి ఆ గెరారు ప్రాంతంలో వచ్చి నీళ్లు పడ్డాక, అది మాదిరా బావి, నీది ఎక్కడది, ఇక్కడ నీకు సొత్తు లేదు, ఇక్కడ నీకంటే ఏమీ లేదు, ఇది మాది బావని ఇస్సాకుతో జగడమాడిండ్రంట.
ఇస్సాకు మామూలు మారు మాట ఎత్తకుండా కొమ్ముగా పక్కన వెళ్ళిపోయి మరొక బావి తవ్వాడు. అక్కడ కూడా జలలు విస్తారంగా పడ్డాయి, నీళ్లు విస్తారంగా పడ్డాన్ని బట్టి మరలా వచ్చేసారు గెరారు ప్రాంత ప్రజలు. ఏయ్, ఇక్కడ నీకు సొత్తు లేదు, ఇది నీది కాదు, ఇది మాది, ఈ బావి కూడా మాదే అని గొడవ దిగారు. మరలా అక్కడ జగడమాడారు, ఇస్సాకుతో జగడమాడారు. ఇంతగా బావిని ముందు తవ్వించింది ఎవరు? అబ్రహాము. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆ బావులు సొంతమా కాదా? సొంతమే. ఇప్పుడు వీళ్ళొచ్చి అంటారు ఆ బావులు నీవి కాదు మావని. ఇస్సాకు ఉన్నటువంటి అభివృద్ధి ఎంత గొప్పదో చెప్పనా? అబీమెలెకు అసూయపడేంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. మీరు ఆ లేఖనాన్ని చదవండి, చూడండి. 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము, బాగా చదవాలి మీరు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు. అబీమెలెకు ఫిలిస్తీయుల దేశానికి రాజు అసూయపడేటట్టు దీవించేశాడు. ఎవరిని? ఇస్సాకుని. రాజు అసూయపడుతున్నాడు ఎవరిని చూసి? ఇస్సాకును చూసి. అన్ని గొర్రెలున్నాయి, అన్ని ఒంటెలున్నాయి, అంత పశు సంపద ఉంది. అతని దగ్గర పనిచేసేవారు సమూహముగా ఉన్నారంట. ఒక రాజు అసూయపడే అంత దీవించాడంటే అది ఎంత గొప్ప దీవెన ఏంటో ఆలోచించండి. అది ఎంత గొప్ప ఆశీర్వాదం ఏంటో ఆలోచించండి. నువ్వు ఉంటే మమ్మల్ని వేలేస్తావు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్నాడంటే ఆ దీవెన ఎంత ఉన్నతమైంది. ఈ గెరారు ప్రాంత ప్రజలు వాళ్ళు బావి తవ్వుకొని ఆ నీళ్లు, నా తండ్రి తవ్వించిన నీళ్లు, నేను నా తండ్రి తవ్విన బావులు మరలా తవ్వుకొని ఆ నీళ్లు ఉపయోగించుకుందాం అనుకుంటే ఈ గెరారు ప్రాంత వాసులు వచ్చి అంటారు ఇది మాది అంటారు. ఇస్సాకు ఆశీర్వాదము, ఇస్సాకు దగ్గర ఉన్న దాసులు, ఇస్సాకు కాడ ఉన్నటువంటి ఆస్తి సంపద అంతటితో గెరారు ప్రజల యుద్ధం చేయడానికి కూడా ఇస్సాకు సమర్థుడే. ఆల్రెడీ అబీమెలెకు భయపడి పంపించాడు. గెరారు ప్రజలంతా ఊడ్చుకొని వెళ్ళిపోతాడు ఇస్సాకు అనుకుంటే. అంత ఆస్తి ఉంది, అంత సంపద ఉంది, అంత ఆ దాసుల సమూహం ఉంది. రెండో బావి తవ్వితే రెండో బావి దగ్గర కూడా గొడవకు వచ్చారు. ఒకవేళ ఇస్సాకు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలనుకొని, గొడవకు దిగాలనుకొని వాళ్ళతో యుద్ధం చేస్తే గెరారు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కొంత సమయంలోనే మట్టి కరిపించి నీళ్ళు తప్పించేస్తాడు. మట్టిలో పాతించేస్తాడు. అంత గొప్ప సమూహం ఇస్సాకు దగ్గర ఉంది, అంత గొప్ప ఆస్తి ఇస్సాకు దగ్గర ఉంది, అంత గొప్ప సంపాదన, అంత గొప్ప బలవంతుడు ఇస్సాకు. అందులోని దేవుడి సహాయం ఇస్సాకి మెండుగా నిండుగా ఉంది. ఇస్సాకు ధైర్యమే దేవుడు. అలాంటి ఇస్సాకు 2 చోట్ల గొడవకు వచ్చిన నోటి మీద వేలేసుకొని సరే తీసుకోండి, ఇంకో చోటకి వెళ్ళి సరే తీసుకోండి. గొడవకు దిగట్లా, వాళ్ళు జగడాలకు వస్తున్నా మనోడి జగడాలకు వెళ్ళట్లా, యుద్ధాలకు వెళ్ళట్లా. ఏమి కనపడుతుంది ఇస్సాకులో మనకు? సమాధానకరమైన వ్యక్తి. దేవుని బిడ్డలెట్టి సమాధానాన్ని కలిగి ఉంటారు. లోకస్తులు మనల్ని గెలుకుతారు, లోకస్తులు మనల్ని రెచ్చగొడతారు, లోకస్తులు మనల్ని రేపుతారు, లోకస్తులు మనల్ని లేనిపోని మాటలతో మనల్ని బలపరిచి పోట్లాడమంటారు, గొడవలు పెట్టుకోమంటారు, తగాదాలు పెట్టుకోమంటారు, వాగ్వాదాలు పెట్టుకోమంటారు. దేవుని బిడ్డలు మాత్రము సమాధానాన్ని కోరుకుంటారు. దేవుని కుమారులైతే దేవుని సమాధానాన్ని కోరుకుంటారు. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం చివరి మాట, ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇషిమి నరహంతకుడా, చీపో నీ వెలవలనని
ఉమ్, 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 ఉమ్. చాలండి, ఇక్కడ ఇందాం. దావీదును తన సొంత కుమారుడైన అబ్షాలోము తరుముతున్నాడండి. అబ్షాలోం బలవంతుడా, దావీదు బలవంతుడా? అబ్షాలోము ఏ పాటోడండి దావీదు ముంగిట? అబ్షాలోము ఏ పాటోడు దావీదు ముంగిట? గొల్లెత్తిని కూలగొట్టాడు, ఎలుగుబంటిని చీల్చిపడేశాడు. అబ్షాలోము ఏ పాటోడు దావీదు ముంగిట? అంత గొప్ప బలవంతుడు దావీదు, అంత గొప్ప శక్తివంతుడు దావీదు. వాక్యం ఉంటుంది బైబిల్లో, ఏయ్ నీ తండ్రి సౌలు దావీదును చంపాలనుకుంటున్నప్పుడు నీ తండ్రి అయిన దావీదున్నాడే, 100 మందితో కలిపితే ఒక్కడు. బలవంతుడు, శక్తివంతుడు. అలాంటోడిని ఎవడు తరుముతున్నాడంట? అబ్షాలోమును తరుముతున్నాడంట. తన కుమారుడైన అబ్షాలోము తరుముతుంటే మనోడు మారో మాట ఎత్తకుండా అబ్షాలోముకు భయపడి అరణ్యానికి పారిపోతున్నాడండి. వినండి, అబ్షాలోముకు భయపడి అరణ్యానికి పారిపోతున్నాడు. ఎవరు? దావీదు. ఎవరు గొప్పోడు? శక్తిమంతుడెవడు? బలవంతుడెవడు? దావీదు ఎదుటికి, దావీదు శక్తికి, దావీదు బలానికి అబ్షాలోము సరిపోడు. గొడవకు దిగినా, యుద్ధానికి దిగినా, తిరుగుబాటు దిగినా అబ్షాలోము నిలబడలేడు దావీదు ముంగిట. అలాంటోడు మారో మాట నోరెత్తకుండా అరణ్యానికి పారిపోతుంటే ఒకడు షిమి అనబడిన ఒక పనికిమాలినోడు వచ్చి దావీదును చూసి అంటాడు, చీపో చీపో, దుర్మార్గుడా, నరహంతకుడా అని షిమిని దావీదుని ఎక్కిరిస్తాడండి. దావీదుని ఎక్కిరిస్తాడు. ఓ పక్క అబ్షాలోము తరుముతున్నాడు, అబ్షాలోము కంటే బలవంతుడు అయినా కూడా నోరు మెదపకుండా అరణ్యానికి పోతుంటే మరో పక్క ఒక పనికిమాలినోడు షిమి వచ్చి అంటాడు, చీపో చీపో, దుర్మార్గుడా, నరహంతకుడా. దావీదు నోరెత్తట్ల. ఆ పక్కనే ఉన్నాడు అంటాడు, ఆ 16వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. సెరూయా కుమారుడైన అభిస్తే అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవైన రాజువకు నాకు నిన్ను శపించినేలా నీ చిత్తమైతే నేను వాణ్ణి చెరపోయి వాని తల ఛేదించి వచ్చేదను. రాజా, ఈడున్నాడే, ఈడు పనికి మాలిన వాడు, ఈ చచ్చిన కుక్కతో సమానమైన ఈ షిమి నిన్ను శపించడం ఏంటి? నువ్వు ఆజ్ఞ జారీ చేయి, వాడిని ఎదుర్కొని వాడి తల లేపేసి నీ ముంగిడి తెచ్చి పెడతానంటున్నాడు. దావీదు ఏమనాలా? 10వ వచనం, అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకు నాకు ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవిలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. మనమైతే నానా నిన్నేంది అతడు ఒక మాట మాట్లాడడం, నిన్నేంది వాడు బూతులు తిట్టడం, నీ మీద ఉంది చెయ్యెత్తడు ఊపడం, నీ మీద ఉంది కాళ్ళెత్తి చూపించడం, నీ మీద ఉంది, నీ మీదకి వాడు రావడం, నువ్వు అను. వాడు తల కాదు కదా, వాళ్ళ కుటుంబ తలలన్నీ నీ ఇంటి ముందు తెచ్చి పెట్టేస్తానని అత్తరు మన యవనస్తులు. వినాలా? నువ్వు అన్నానా వాడిని వాడి కుటుంబాలతో రోడ్డు మీదకి ఈడ్చుకురాకపోతాడు అంటారు. సాల్మన్ అవుతున్నాడు. మనమైతే అట్లాగే అంటాం. అప్పుడు అనగానే తండ్రి అంటాడు, నా దగ్గర బలమైన కుమారులు ఉన్నాడు, కానీ అంటారు నా కుమారులారా. తల్లి ఆ పక్క నుంచి లోపల నుంచి వస్తుంది, మేమేమైనా చేతకాన్ని అనుకుంటున్నావా, మేమైనా పనికి మాలను అనుకుంటున్నావా, నా దగ్గర 4 తోటాలు ఉన్నాయి, అదే 4 కుమారులు ఉన్నాయి, పంపుతో ఎదుర్కో పండ్రా అని వాళ్ళ 4గురితో పాటు తల్లి కూడా పోద్ది. ఆ చేతిలో ఉన్న కొట్టేలో కర్రో తెడికడ్డో ఏదో ఒకటి ఎత్తుకొని చెలగపరో గడపరో ఏదో ఒకటి తీసుకొని పోద్ది. తన్నుకొని కొట్టుకొని తలకెళ్ళ పగిలిన తర్వాత ఇంక కూర్చొని ఆ మూలలో ఒకరు ఈ మూలలో ఒకరు వద్దురా అంటే అనలేదు,
నేను చెప్తూనే ఉన్నా, అమ్మ చెప్పిందా, అమ్మ చెప్పిందా, నేను పోతా. నాన్న వద్దురా అంటే అన్నాడు. అమ్మ మనం ఆ రోజు తలకలవకి నాకేమొచ్చా, తలకలవకి నాకేమొచ్చా, కాలు చేతులు ఇరిగి నాకేమొచ్చా, జైల్లో పోయి కేసు పెట్టిన తర్వాత ఏమొచ్చా ఉన్న డబ్బంతా రోజు వాడు జైలుకి రమ్మన్నప్పుడల్లా అమ్మ చెప్పిల్లా. ఈరోజు మీరు జైలుకి రావాలి, ఆ రాజు రాదు, ఆ రాజు రాదు, జైలుకి రావాలి. ఈడు పోయినప్పుడల్లా ఈడి దోల, ఈడి తాట, ఈడి జిల అణిగిపోయేంత వరకు వాళ్ళు తిప్పుతారు జైలుకి ఇంటికి, జైలుకి ఇంటికి. రాజుకి రారు, పాడు రాదు. ఈలోగా లైఫ్లో ఇంకిడి గొడవలకు పాడు. ఇదంతా నా జీవితంలో జరిగింది. కొంచెం వెరైటీగా జరిగింది. కాకపోతే చెప్పిన మాట వినకుండా పోయి క్రికెట్ ఆడి వచ్చి తోపులా కూడా తలకల బాల కొట్టి పోయి జైల్లో కూర్చున్నా. జీవితంలో మరలా గొడవలకు తగాదాలు పోకూడదు అనిపించేటట్టు అయింది నా వ్యవహారం. ఆ దెబ్బకు హుట కలిగిరిలో వచ్చి పట్ట. ఆ దెబ్బకు లేకుండా ఆడే ఉండేనేమో బహుశా. ఆన కొట్టడం, రెచ్చిపోవడం, ఆడు తాగొచ్చి నన్ను రెచ్చగొట్టడం, తాగొచ్చిన మాటలు తిట్టులు నేను తట్టుకోలేక కర్రలో ఉన్నది, చేతిలో ఉన్న కర్రను తీసుకొని పెట్టిమని కొడితే అదేందో జల ఉబ్బినట్టు ఉబ్బింది రక్తం తల్ల నుంచి. అది ఎడ పక్కన తగలపాయ, తగలంతా నెత్తినే తగిలి దిమ్ముని వచ్చింది రక్తం వచ్చేసరికి ఇంకేముంది, వాళ్ళ బంధువులందరూ ఆడే ఉన్నారు. నలుగురు నన్ను ధరమడం, నన్ను ఇంకొక మా అన్న ఒకడు ఎత్తుకుని వెళ్ళిపోవడం, పరుగో పోయి కొండాపురం ఏడాది వెళ్ళమో ఆడాడితే వాళ్ళు కేజీ పెట్టి మేం కేజీ పెట్టి రోడ్డును పడి గందరగోళమై గల్బ రచ్చ రంబోలు అయిపోయింది. అర్ధరాత్రులు 12 దాకా రచ్చ రంబోలు అయిపోయిన తర్వాత అప్పుడు జైల్లో జైలు లోపల పోలేదు, దేవుని కృపను బట్టి బయటే ఉన్నాను. దాని లోపలికైతే పోనీలేదు, బయటే ఉండిపోయాను. ఒకటే ప్రార్థన, లైఫ్లో మళ్ళీ క్రికెట్ ఆను, లైఫ్లో ఇంకా సహవాసం చేయను, లైఫ్లో ఈ పిచ్చి పనులు చేయను, లైఫ్లో ఈ వ్యర్థమైన పనులు చేయను, లైఫ్లో ఇంకెక్కడ పొంగిపోను. బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ఆ దినము మొదలండి. ఆ రోజు నీతి న్యాయంగా మాట్లాడిన వాళ్ళు ఒక్కడు లేడు. అందరూ ఆడ తలకాయ పగలు కొట్టిందే చూస్తున్నాడు, కానీ ఆడ ఏం జరిగింది ఊడిపరచుకోవట్లేదు. తలకాయ పగలు కొట్టింది ఒకటే, బ్లడ్ వచ్చింది, తల రక్తం వచ్చింది. ఎందుకు కొట్టానదని ఎవడు చెప్పట్లా. అసలు న్యాయము కనుమరుగైపోయింది, నీతి కనుమరుగైపోయింది. అందరూ ఒకటే సపోర్ట్, ఆ పక్క సపోర్ట్. ఎమ్మెల్యే సపోర్ట్ దొరకబట్టి బయటపడ్డా. దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టాడంటే అది ఎమ్మెల్యే సపోర్ట్ కూడా అన్నగానే దేవుడు నన్ను దర్శించాలి, నాతో మాట్లాడాలి, నా బ్రతుకును సరిచేయాలి, నన్ను సమాజంలో వెలుగుగా నిలబెట్టాలి. అందుకే నాకు ఆ స్థితి కలిగింది. ఆడ బుద్ధి వచ్చింది. మరలా ఇంక లైఫ్లో స్నేహితులు జొలిగిపోతే ఒట్టు. వాళ్ళు పెళ్ళి చేసుకున్న వాళ్ళు తినాలు చేసుకున్న వాళ్ళు ఏమన్నా చేసుకొని, బర్త్డేలు చేసుకొని ఎక్కడికైనా రమ్మని, ఒక్క ఫోన్ నెంబర్ కూడా నేటికి వాళ్ళది లేదు నా దగ్గర. నా గ్రామస్తులది ఒక్కరిది లేదు నా దగ్గర. ఫినిష్. అందరి బుద్ధులు చూశాను, అందరి మనసులు చూశాను, అందరి ఆలోచనలు చూశాను, పరిస్థితులు మారిపోతే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూశాను. ఆ ఒక్క రోజుకి మొత్తం చూశాను నేను. చీ అనిపించింది నా లైఫ్ మీద, నా బ్రతుకు మీద, నా మీద విరక్తి పుట్టింది. విడిచిపెట్టాను. ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాను. తీర్మానం చేసుకుని బయటకు వచ్చేసాను. ఎందుకు గలబాలు, గొడవలు, తగాదా. అక్కడ నుంచి ఇంకా ఆరంభమైంది సమాధానకరంగా బ్రతకడం. మొన్న ఆ బ్రిక్సోడు మోసం చేసింది. ఇటుకల కాడ నన్ను మోసం, డబ్బులు తీసుకున్నాడు. ఎంతకి? 230కి వేస్తానన్నాడు. సిమెంట్ 230కి వేస్తాడు. సరే అని చెప్పి మా నాన్న ఏం చేశాడు, 20,000 రూపాయలు 25,000 రూపాయలు కట్టేశాడు మా మామయ్య, మా నాన్న. కట్టిన తర్వాత ఏం జరిగిందండి, సిమెంట్ వచ్చిన తర్వాత సిమెంట్ వేసుకొని, సిమెంట్ కోసమని చెప్పి నేను మందిరానికి సిమెంట్ కోసమని అడిగిపోతే 270 అన్నాడు. క్షమించండి, 370 అన్నాడు. 330 నుంచి 370 అనేసాడు ఒక్కసారి. ఏంటన్నా మా నాన్న డీల్ మీతో మాట్లాడిందంత 330, ఇప్పుడు నువ్వెంత చెప్తున్నావు? 370. ఏమైందంటే రాత్రికి రాత్రి రేటు పెరిగిందంట. ఇప్పుడు వాడిని ఏం చేయాలి మీరు చెప్పండి? పిచ్చ రేగిపోయింది కోపం. నేరుగా నేను కవిత ఇద్దరం ఆడికి వెళ్ళి, ఏంటన్నా అంటే నీకు ఆ డబ్బు లేదు కనుక నా డబ్బులు తీసుకొని వాడుకుంటున్నావా అని 4 మాటలు అడగాల్సిన అడిగి, తప్పైపోయింటే క్షమించన్నా అన్న.
ఆ అమ్మాయి అంటుంది, అదేంది నువ్వు ఒకసారి సర్రన వచ్చి కిందికి అంటుంది. సర్రన హైప్లో పోయినావు, సర్రన హైప్లో దిగి వచ్చిన ఏంది ఇది అన్నది. అన్ని బూతు మాట్లాడకుండా అడగాల్సినవన్నీ పర్ఫెక్ట్గా అడిగేశాను. నీకు డబ్బులు కావాలంటే అడిగా నీ చేస్తాము. మా డబ్బులు తీసుకొని పెట్టుకొని నీ అవసరతను వాడుకొని రాత్రికి రాత్రి నువ్వు లేవడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? అంగన్లోకి పోతే ఇది కుదురుతుందా? ఒక అంగన్లోకి వెళ్ళాను, ఒక వస్తువు ఇంత రేట్ అని చెప్పాడు, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళేసరికి అది అది ఆ వస్తువు ఒప్పందం చేసుకొని వస్తాను, మళ్ళీ వెళ్ళేసరికి ఇది 400 అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. నువ్వు ఏ రేటుకి మాకు ఫస్ట్ చెప్పావో ఆ రేటుకి కట్టుబడి ఉండాలా. నీకు నష్టమైన లాభమైన ఆ రేటుకి మాకు ఇచ్చేయాలి. మా డబ్బులు వాడుకోవడానికే కదా ఎంత చేసావు? అడిగేశాను మొత్తం. మా డబ్బులు వాడుకోవడానికే కదా ఎంత చేసావు? కట్టు మరి డబ్బు అన్నాను. మరి అంత అట్లా మోసం మాట్లాడుతున్నాను. మోసం నేను చేయట్లేదన్న. మరి కట్టు డబ్బు అన్నాను. సీరియస్గా మాట్లాడి అంత డబ్బులు చేతిలో పడినాక, ఏమన్నా తప్పు మాట్లాడినది క్షమించండి, 3 సార్లు చెప్పాను క్షమాపణ. నువ్వేందబ్బా అంత హైప్ ఇచ్చి ఒకసారి తగ్గించేసావు అంటుంది అమ్మాయి. అంత రెచ్చిపోయిన మళ్ళీ అంత సార్ డౌన్ అయిన ఏంటండి. మనకి ఎవ్వరితో శత్రుత్వం ఉండకూడదు, మనకి ఎవ్వరు విరోధులు ఉండకూడదు. మనకందరితో ఏముండాలా? సమాధానం. సాగర్తో కూడా అదే జరిగింది. వాళ్ళు చేసిన మోసానికి, అన్యాయానికి పిచ్చి పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కోపం. ఏం చేశాము? ఒక్క బూతు మాట్లాడకుండా, ఒక సరస్వక్తి మాట్లాడకుండా నీతి న్యాయ ప్రకారంగా అడిగి ఫైనల్లో వాళ్ళది తప్పున్న మనమే క్షమాపణ చెప్పొచ్చాం. దేవుని బిడ్డలలో ఈ మనసు ఉంటుంది. నా 2 బండ్లు పగలు కొడితే ఎవడని ఏం చేయాలా? కేసులు పెట్టాలా, తగాదాలు దిగాల, గొడవలు దిగాల? పర్సన్స్ తెలుసు, క్షమించి మన్నించి ఆశీర్వదించి వచ్చేసాను. 2 బండ్లు పగిలిపోయాయి. కొట్టింది ఎవరో తెలుసు, పగల కొట్టింది ఎవరో తెలుసు, ఎలా పగల కొట్టారో తెలుసు. కేసు పెట్టవచ్చు, వాళ్ళ మీద గొడవలు దిగిపోవచ్చు, రాద్ధాంతం చేయొచ్చు. ఏం చేయలే. కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని, హృదయం నిండా బాధ పెట్టుకొని 2 చేతులు ఎత్తి, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని అర్ధరాత్రి 11 గంటలకు బయలుదేరి వచ్చేసాను. దీవించి వచ్చేసేసాను. దేవుని కుమారులలో ఏముండాలి? సమాధానం. గొడవలు కాదు, తగాదాలు కాదు, రెచ్చగొట్టడం కాదు, పొలలు పెట్టడం కాదు. ఇవన్నీ సాతాను సంబంధుల లక్షణాలు, సాతాను కుమారుల యొక్క లక్షణాలు అవి. దేవుని కుమారులు ఎప్పుడు ఏం కలిగి ఉంటారు? సమాధానం కలిగి ఉంటారండి. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలుగా మనం మార్చబడాలంటే మనలో ఏముండాలి? సమాధానం. ఇంకోటి చెప్పండి, 3 మాటలు చెప్పాను. ఇంకోటి విశ్వాసం, 3వది ఆత్మచేత నడిపించబడటం. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. సమాధానం కలిగి మనం నడవాలి, సమాధానం కలిగిన వారంగా బ్రతకాలి. 3వది క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా 2 మాటలు ఉన్నాయి, వచ్చే వారం పూర్తి చేద్దాం. కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం. 2 మాటలు ఉన్నాయి, వచ్చే వారం దాన్ని కొనసాగిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగిస్తాను.